మీ యొక్క అభిప్రాయం ఏంటి? నేను 83లో రాజకీయ రంగ ప్రవేశం చేశానండి. అప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా కొన్నాళ్ళు నా రాజకీయ ప్రారంభ దశలో ముఖ్యమంత్రులు ఎలా ఉండారు, ఎలా ఉంటారు, ఏ రకంగా పనిచేస్తారు, వారి పనితీరు ఈ ప్రజల యొక్క మంచి చెడ్డలపై ఏ రకంగా ఉంటుందని కొంత అనుభవం అయితే నా దగ్గర ఉంది. అప్పుడు ఎన్టీ రామారావు గారు పూర్తిగా ప్రజల పక్షాన పనిచేసినటువంటి ఒక మంచి ముఖ్యమంత్రి. తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో చెన్నారెడ్డి గారు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కూడా నేను చూసిన అనుభవం ఉంది. అప్పుడు మా నాన్నగారు మంత్రిగా కూడా కొన్నాళ్ళు పనిచేశారు. ఆ రోజులకి ఈ రోజులకి చూస్తుంటే రాజకీయ రంగం పూర్తిగా భ్రష్టు పట్టిపోయిందంటంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఆ రోజులో కొంచెం క్వాలిటీ పరమైనటువంటి రాజకీయాలు నడిచేవి. ఒక సరైన ప్రతిపక్షాన్ని కూడా ఒక మంచి విలువిచ్చి రాజకీయం చేసిన సందర్భాలు అయితే అప్పట్లో ముఖ్యమంత్రులు కన్నట్లుగా ఉండేది. కానీ ఈరోజు రాష్ట్రంలో ప్రతిపక్షం అనేదే లేకుండా చేసేటువంటి రాజకీయాలను ఈరోజు మనం చూస్తున్నాం. ప్రజలు తీర్పుని ఏకగ్రీవంగా వన్ సైడ్ చేశారు ఏంటి? ఈ ప్రజా తీర్పుని స్వాగతించాలి, మీరు స్వాగతించట్లేదా? ప్రజల తీర్పుని ఎప్పుడు కూడా ఏ రాజకీయ నాయకుడైనా సరే స్వాగతించక తప్పదు. ప్రజల తీర్పుని ఎప్పుడు శిరోధార్యంగా మనం తీసుకోవాల్సిందే. ఆ వచ్చిన ప్రతిపక్షం ఆ 23 సీట్లో ఎన్నో ఉన్నాయి తెలుగుదేశం పార్టీ. అంటే ప్రతిపక్షాన్ని ప్రతిపక్షం కింద తీసుకోవాలి తప్పితే ఒక శత్రువులా తీసుకున్న సందర్భాలు అయితే ఈరోజు రాజకీయాలు కనిపిస్తున్నాయి. అది ఆ వ్యవహారం తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు అయితే కాదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ఎమ్మెల్యేలని తెలుగుదేశం ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. అలాగే ఒక శాసనసభ్యురాలను, మహిళా శాసనసభ్యురాలను కూడా పార్టీ నుంచి, శాసనసభ నుంచి బహిష్కరించడం కూడా జరిగింది. నేను చెప్పి అప్పుడు లేని మీరు ఇప్పుడే ప్రత్యేకంగా ఎందుకు చెబుతున్నారు? నేను చెప్పేది చంద్రబాబు నాయుడు గారు మంచనో జగన్మోహన్ రెడ్డి గారు చెడ్డనో మాత్రం కాదండి. నేను గతంలో చూసిన ప్రభుత్వాలు అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు, గతంలో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వాలు, ఎన్టీ రామారావు ప్రభుత్వాల వరకు నడిచినటువంటి పరిపాలన వేరు. గతం 2004 నుంచి చంద్రబాబు నాయుడు గారు చేసిన 5 సంవత్సరాలు, గడిచిన ఈ సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూస్తుంటే ఈ 6.5 సంవత్సరాలు కూడా ఎవ్వరికి ఎవరో తీసుకోని రకంగా వీరిద్దరు రాజకీయాలు కూడా నడిచినాయి అంటే ఏమాత్రం కూడా డౌటే లేదు అసలు. ఇప్పుడు జనసేన నరసాపురం పార్లమెంటు నియోజకవర్గ కన్వీనర్గా ఉన్నారు కనుక, అవునండి, జనసేనలోకి ఇదే చిరంజీవి కుటుంబాన్ని మీరు వ్యతిరేకంగా చేశారు ప్రజారాజ్య టైంలో. ఆ ముద్ర కూడా మీ మీద ఉంది. ఈ రోజున మళ్ళా జనసేనలోకి వచ్చారు. ఆ రోజున ప్రజారాజ్యాన్ని ఎందుకు వ్యతిరేకించారు అంటే మీ నాన్నగారు కూడా చిరంజీవి గారిని ఇక్కడి నుంచి పోటీ చేయించి ప్రజారాజ్యానికి కేంద్ర బిందువు అయింది మీ ఇల్లు. మీరు ఆ రోజున వ్యతిరేకంగా ఉన్నారు. ఈ రోజు మీరు ఇదే జనసేనకు వచ్చారు. దీనికి కొంచెం అసలు కారణం దీనికి సమాధానం చెప్పాలంటే కొద్ది బ్యాక్గ్రౌండ్ కూడా మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ మీరు అడిగినటువంటి ప్రశ్నలో చాలామందికి ఈరోజు జనసేన పార్టీలో ఉన్న చాలామంది కూడా ఈ డౌట్ ఉంది. దానికి ఏదో సందర్భంలో నేను క్లారిఫికేషన్ అవసరం కూడా ఇవ్వాల్సిన బాధ్యత కూడా నా మీద ఉందని నేను అనుకుంటున్నాను. ఇది 2004 మా నాన్నగారు ఎంపీగా ఎన్నికైనప్పటి నుంచి కూడా నేను ఈ పాలకొల్లు కేంద్రంగా నరసాపురం పార్లమెంటు పరిధిలో ఈ 7 అసెంబ్లీ స్థానాలను కూడా ఒక పార్లమెంటు సభ్యుని కుమారుడిగా పూర్తిగా నేను ఆఫీసుకు బాధ్యత వహించి ఎటువంటి అవినీతికి తావు లేకుండా సామాన్యులు కూడా అందుబాటులో ఉంటూ 24 గంటలు కూడా అంటే పడుకునే టైం మినహాయించి మిగతా సమయంతో కూడా ఒక ఫుల్ టైం ఆఫీస్ మెయింటైన్ చేస్తూ ఈ పార్లమెంటు పరిధిలో ఏ ఒక్కరు వచ్చినా సరే నా దగ్గరికి మా నాన్నగారు లేని సమయంలో వారి తరపున నేను
అందరికీ కూడా అందుబాటులో ఉంటూ ఒక మంచి సేవలు అందించడం జరిగింది. రాజకీయంలో ఎవరు కూడా ఉట్టినే రారు, ఒక ఎయిమ్ అంటూ ఉంటుంది. అంటే పదవి కాంక్ష అని మాత్రం నేను అనటానికి వీల్లేదు. ఒక ఎంపీ కుమారుడిగా నేను చేసే కార్యక్రమాలకి, డైరెక్ట్గా నేనే ఒక ఎమ్మెల్యేనో ఒక ఎంపీని అయ్యి చేసే కార్యక్రమాలకి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఆ కారణంగానే నేను ఎమ్మెల్యే అవ్వాలి, పాలకులకి ఒక ఎమ్మెల్యే అవ్వాలని నాకైతే ఏనాటి నుంచి కూడా 2004 ముందు నుంచి కూడా ఒక కోరిక అయితే చాలా ఎక్కువగా ఉండేది. మా నాన్నగారు మళ్ళీ 2004కు ముందు మళ్ళీ రాజకీయ రంగ ప్రవేశం, మళ్ళీ పునర్ప్రవేశం చేయటం, వారిని మళ్ళీ పాలకులు ఎమ్మెల్యేగాను లేదా నరసాపురం ఎంపీగాను ఏదో ఒకటి చేయాలని ఒక ఉద్దేశంతో రాజకీయాలు చేయటంలో నేను వెనక్కి తగ్గి మా నాన్నగారికి నేను సహకరించడం, తర్వాత ఆయన నెగ్గటం, ఆయన నెగ్గిన తర్వాత ఈ 4 సంవత్సరాలు కూడా నేను ఆయనకి చేదోడు వాదోడుగా ఉంటూ ప్రజలకి ఎంపీ స్థానికంగా లేరు అన్న అభిప్రాయం ఏమాత్రం రాకుండా పూర్తిగా నేను వారందరికీ కూడా అందుబాటులో ఉండి మంచి సర్వీసెస్ అయితే చేయడం జరిగింది. ఆ సందర్భంలో నేను 2006లో పాలకొల్లు కేంద్రంగా 5K రన్ అని ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నేను ఇక్కడ చేయడం జరిగింది. అది 15,000 మందితోటి పాలకొల్లు 5K రన్ చేసినప్పుడు దానికి లగడపాటి రాజగోపాల్ గారు, సినీ హీరో సుమన్ గారు, కోటి రామకృష్ణ గారు, మా తండ్రి హరిరామరావు గారు అందరూ కూడా ముఖ్య అతిథులుగా అటెండ్ అవ్వటం, ఆ కార్యక్రమంలో పాలకులు ప్రజానీకం అంతా కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అప్పుడు నాకు ఒక మంచి ఎక్స్పోజర్ వచ్చింది ఆ సందర్భంగా కూడా ఒక నాయకుడిగా. తర్వాత 2006 మళ్ళీ ఏప్రిల్ 5వ తారీఖున మా నాన్నగారి యొక్క 70వ పుట్టినరోజు సందర్భంగా జయరాం రమేష్, కేంద్ర మంత్రి జయరాం రమేష్ గారి యొక్క చేతుల మీదుగా ఇక్కడ అద్భుతమైనటువంటి రక్తదాన శిబిరాన్ని నేను ప్రారంభోత్సవం చేయటం నా ఆధ్వర్యంలో. ఆ రోజు సుమారు 660 మంది చేత రక్తదానం చేయించడం కూడా జరిగింది. పాలకొల్లుకి అవసరమైనటువంటి ఒక పార్కు ఏర్పాటులో ఆ రోజు జయరాం రమేష్ గారితో శంకుస్థాపన చేయించడం నా యొక్క కృషి ప్రధాన పాత్ర, దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. ఇటువంటి ఎన్నో కార్యక్రమాలతోటి నేను ముందుకు వెళ్తున్న సందర్భంలో తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చారిటబుల్ ట్రస్ట్ ఈ స్టేట్ వైడ్గా ఏర్పాటు చేయటం, దానికి ఇప్పటి చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు దానికి చైర్మన్గా ఉంటూ స్టేట్ వైడ్గా ప్రతి జిల్లాలోనూ కూడా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయ రంగ ప్రవేశం చేయించాలని ఒక ఉద్దేశంతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం వెస్ట్ గోదావరిలో ఎవరు చేస్తే బాగుంటుందన్న ఆలోచన వాళ్ళకి వచ్చినప్పుడు వెస్ట్ గోదావరిలో నా పేరు ప్రపోజ్ చేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది మిత్రులు. అప్పుడు బిఏ మధుసూదన్ రెడ్డి గారు నాకు ఫోన్ చేసి ఒకసారి మిమ్మల్ని మేము కలవాలనుకుంటున్నాం అని చెప్పి అన్నప్పుడు తొందరలోనే హైదరాబాద్లో మేము అందరికి కూడా కలవటం, ఆ సందర్భంగా మీరు వెస్ట్ గోదావరి బాధ్యతలు తీసుకోవాలని అనటం జరిగింది. యాక్చువల్గా ఆ టైంలో మా నాన్నగారు హరిరామరావు గారికి, రాజశేఖర రెడ్డి గారికి కూడా, అప్పుడు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారికి కూడా సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. అంటే దాసనారాయణరావు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వారిద్దరే చేసే కొన్ని కార్యక్రమాలని మా నాన్నగారు వ్యతిరేకించటం, అధిష్టానానికి లేఖలు రాయడం జరుగుతున్న సందర్భంలో నేను జగన్మోహన్ రెడ్డి గారు ఈ రక్తదాన శిబిరం కార్యక్రమం ఏర్పాటు చేయటం, నేను బాధ్యతల్ని భుజాల మీద వేసుకోవటం, కొంతమంది మా నాన్నగారికి లేనిపోయి చెప్పడం వల్ల నేను వ్యతిరేకించే రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బర్త్డే సందర్భాన్ని ఇతను భుజాన్ని వేసుకోవటం నాకు నచ్చలేదని ఆయన కొంచెం మనసులో కొంచెం పెట్టుకుని బాధ పెట్టుకుని అప్పటి నుంచి కొంచెం నాకు దూరం అవటం జరిగింది. నాన్నగారికి నాకు కూడా కొంచెం అప్పటే కొంచెం విభేదాలు స్టార్ట్ అవటం మొదలైంది. ఈ సందర్భంగా
నేను ఏ కార్యక్రమం చేసినా అది రాజకీయంగా నేను అంటే సేవా కార్యక్రమాల విషయంలో రాజకీయాలకు నేను ప్రాధాన్యత ఇవ్వనండి. నేను ఒక జగన్మోహన్ రెడ్డి గారు చారిటబుల్ ట్రస్ట్, ఒక రక్తదాన శిబిరం అంతవరకే నేను ఆలోచించాను తప్పితే రాజశేఖర రెడ్డి గారికి మా నాన్నగారికి ఉన్న విభేదాలని ఆ కోణంలో చూసి ఈ కార్యక్రమాన్ని నేను భుజాన్ని వేసుకోవటం మానలా. అది మా నాన్నగారికి నాకు కూడా కొన్ని విభేదాలు స్టార్ట్ అవడానికి ప్రప్రథమంగా ఒక అడుగు పడింది. ఆ సందర్భంలో ఇది అయిపోయిన కొన్ని రోజులకి ప్రజారాజ్యం పార్టీ అనౌన్స్ చేయటం, స్టార్ట్ చేసే పరిస్థితి రావటం, దాంట్లో మా నాన్నగారు బాగా యాక్టివ్ రోల్ తీసుకోవటం జరిగింది. ఈ లోపల నాకు లగడపాటి రాజగోపాల్ గారు తోటి మన పాలకులు ప్రముఖ గజల్ గాయకులు గజల్ శ్రీనివాస్ గారికి లగడపాటి రాజగోపాల్ గారికి ఉన్న స్నేహంతో నన్ను ఒక సందర్భంలో లగడపాటి రాజగోపాల్ గారి దగ్గరికి తీసుకెళ్ళి పరిచయం చేయడం జరిగింది. గజల్ శ్రీనివాస్ గారు ఈయన మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు, ప్రకాష్ ఇలాగా యాక్టివ్గా ఉంటున్నాడు, పరిచయం చేయడం. ఆ పరిచయం 1-2 సార్లు వారి దగ్గరికి వెళ్ళటం. సరిగ్గా ఒక సందర్భంలో అయితే అదే రోజు తిరుపతిలో ప్రజారాజ్యం పార్టీ ఇనాగ్రేషన్ కార్యక్రమం తిరుపతిలో ఆ రోజు సాయంకాలం 4 గంటలకి ఇనాగ్రేషన్, 4-4:30కే నన్ను ముహూర్తం ఏదో స్టార్ట్. అదే రోజు ఉదయం లగడపాటి రాజగోపాల్ గారు కొన్ని ఇనాగ్రేషన్స్ ఉన్నాయి, ఆ ఇనాగ్రేషన్స్ కదా వెళదామని చెప్పి గజల్ శ్రీనివాస్ గారు నన్ను కూడా పెట్టుకుని విజయవాడ తీసుకెళ్ళటం. ఉదయం వెళ్ళిన మేము ఆయన కలిసిన సందర్భంలో ముందు రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు కులానికి సంబంధించినటువంటి విద్యార్థులకి కొన్ని ప్రయోజనాలని, కొన్ని పథకాలని కూడా ఆయన ప్రవేశపెట్టడం జరిగింది. ఇది స్కాలర్షిప్ లాంటి ఇటువంటి. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఆ రోజు చాలామంది కాపులు, విజయవాడలో ఉన్నటువంటి కాపు ప్రముఖులు లగడపాటి రాజగోపాల్ గారిని కలిసి ఆయనకి థ్యాంక్స్ చెప్పడం కోసం వచ్చిన సందర్భంలో, నేను కూడా అనుకోకుండా అక్కడికి వెళ్ళిన సందర్భంలో ఈ కాపులందరూ కలిసి మధ్యాహ్నం మేము ప్రెస్ మీట్ ఇస్తున్నామండి, ఆ ప్రెస్ మీట్కి మీరు కూడా వస్తే బాగుంటుంది, వెస్ట్ గోదావరి నుంచి మీరు కూడా వస్తే బాగుంటుంది, ఇక్కడ ఐలాపురంలో ప్రెస్ మీట్ అని అంటే రాజశేఖర రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పడం కోసం, ఈ పత్రికాముఖంగా థ్యాంక్స్ చెప్పడం కోసం ఈ కాపులకు సంబంధించిన మేమందరూ కూడా విజయవాడ ఉన్నటువంటి కాపులు వాళ్ళ నాయకులు మేమందరూ కలిసి ఐలాపురం ప్రెస్ మీట్కి వెళ్ళడం జరిగింది. కరెక్ట్గా 4-4:30 ఈవినింగ్. అది అనుకోకుండా జరిగిందో లేకపోతే కావాలని ఆ రోజు నన్ను ఆ క్వశ్చన్ వేసి నన్ను ఏదైనా నా దగ్గర నుంచి ఏదైనా ఒక పాయింట్ లాగడం కోసం ప్రయత్నం చేశారో నాకైతే తెలియదు. కానీ ఆ రోజు అతి ముఖ్యంగా అనుకున్న కాపు నాయకులు అందరూ, పెద్దలందరూ, విజయవాడలో ఉన్నటువంటి పెద్ద నాయకులు అందరూ కలిసి ప్రెస్ మీట్ పెడితే దాంట్లో ఒకటిగా కూర్చున్న నన్ను ఏం చేసి నా నుంచే ప్రశ్నలు రాబట్టడం కోసం అక్కడ ఉన్న మీడియా మిత్రులందరూ కూడా చేయటం. నన్ను ఫస్ట్ క్వశ్చన్ ఏమంటే, మీ నాన్నగారు ప్రజారాజ్యంలో అక్కడ వేదిక మీద ఉన్నారు, మీరు ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, అసలు పార్టీ విషయంలో మీ విధానం ఏంటి, మీరేం ప్రజారాజ్యంలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయని అడగటం. నాకు ఇంతవరకు అటువంటి ఆహ్వానాలు కానీ ఇంకోటి కానీ ప్రజారాజ్యం నుంచి రాలేదు. నేను కాంగ్రెస్ పార్టీలోనే ఎప్పటి నుంచో కొనసాగుతున్నాను. నేను పార్టీలు మారే ఆలోచన నేను చాలా దూరంగా ఉంటాను. కాబట్టి అయినా నాకు జగన్మోహన్ రెడ్డి గారితో, రాజశేఖర రెడ్డి గారితో, డి శ్రీనివాస్ గారితో కూడా మాకు మంచి పరిచయాలు అయితే ఉన్నాయి. ఆ పరిచయాలతోటి నేను కాంగ్రెస్ పార్టీలోనే కంటిన్యూ అవకాశం ఉంది, కానీ పార్టీ మారే అవకాశం లేదని నేను చెప్పడం. ఒకవేళ పాలకొల్లులో చిరంజీవి గారు పోటీ పెట్టి ఆయన మీద మీకు టికెట్ ఇస్తే మీరు పోటీ చేస్తారా అన్న ఒకే ఒక క్వశ్చన్ నాకు వాళ్ళు వేయటం జరిగింది మీడియా మిత్రులు.
అది సందర్భం కాకపోయినా అసందర్భంగా వేసిన ప్రశ్న అయినా సరే నేను ఇచ్చిన సమాధానం ఏమిటంటే ఆ రోజు నేను కాంగ్రెస్ పార్టీ ఒక కార్యకర్తగా, ఒక నిబద్ధత గల పార్టీ కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే నేను ఎవరి మీదైనా పోటీ చేయడానికి నేను సిద్ధమే అని నేను చెప్పడం జరిగింది. ఇది ఇమీడియట్గా మొత్తం టోటల్గా ఎలక్ట్రానిక్ మీడియాలో రావటం, అదే నిమిషంలో తిరుపతిలో ఉన్నటువంటి మా నాన్నగారు కూడా ఇవన్నీ చూడటం, ఆ రోజు నుంచి ఇంకా కూడా మా మధ్య విభేదాలు ఇంకా కూడా ఎక్కువడం కారణమైనవి. ఈ ప్రజారాజ్యం పార్టీలో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని నన్ను కూడా మా నాన్నగారు ఇప్పుడు కూడా ప్రజారాజ్యం పార్టీలోకి రమ్మని నన్ను ఆహ్వానించలేదు. నేను అప్పటికే ఒక నాయకుడిగా ఎస్టాబ్లిష్ అయి ఉన్నాను. అలాగే కాంగ్రెస్ పార్టీ నన్ను నమ్మి ఆ రోజు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్లో ప్రచార బాధ్యతల్ని ముఖ్యుల్లో ఒక నలుగురు ముఖ్యుల్లో నన్ను ఒకటిగా గుర్తించి రాజశేఖర రెడ్డి గారు ఈ చిరంజీవి గారి మీద పోటీ చేసినటువంటి ఉషారాణి గారికి సపోర్ట్గా మీ అందరూ నిలబడి ఈ సీట్ నెగ్గించుకు తీసుకురండి అని చేసి మా మీద ప్రధానమైన బాధ్యతలు పెట్టడం జరిగింది. ఆ బాధ్యతల్ని ఒక ఛాలెంజ్గా తీసుకుని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నెగ్గడానికి కావాల్సినటువంటి కార్యక్రమాలను మేము చేసాము తప్పితే అక్కడ చిరంజీవి గారి మీద వ్యతిరేకం, చిరంజీవి గారిని ఓడించాలనో ఇంకోటో కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను కాబట్టి ఒక నిబద్ధత గల కార్యకర్తగా, నిబద్ధత గల కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా నేనున్న పార్టీకి ఎంతవరకు న్యాయం చేయాలో అంతవరకు న్యాయం చేయడానికి నేను ప్రయత్నం చేశాను. అంతే తప్పితే కాంగ్రెస్ నేను ఆ ప్రజారాజ్యం పార్టీలో ఉండి ఆయనకి వ్యతిరేకం చేస్తే తప్పు, కానీ నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీ చేశాను అంతే. దానికి వేరే కాంట్రవర్సీ అయితే లేదు. పూర్తి వ్యతిరేకతతో చేశారు అంటే రాజశేఖర రెడ్డి గారి మీద ప్రేమతో చేశారు, లేకపోతే మీ తండ్రి గారి మీద ద్వేషంతో చేశారు, కసి పట్టణంతో ఆ రోజు ప్రజారాజ్యానికి వ్యతిరేకతకి ఇవాళ జనసేనకి సపోర్ట్కి అసలు మధ్యలో తేడా ఏంటంటారు? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన రాజకీయ నాయకుల అంచనాలకు కానీ ప్రజల అంచనాలకు కానీ దొరకనంత అద్భుతమైనటువంటి సంక్షేమ పథకాలని ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టడం జరిగింది. మన విద్యార్థులకి ఫీజు రీఎంబర్స్మెంట్ కానివ్వండి, పేదల యొక్క ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఆరోగ్యశ్రీ పథకం కానివ్వండి, అలాగే ఏ పార్టీ అన్న సంబంధం లేకుండా ఎక్కడైతే అవసరం ఉందో అవసరం ఉన్న ప్రతి వ్యక్తికి, ప్రతి సామాన్యుడికి, ప్రతి పేదవాడికి కూడా ఇల్లు లేని పేదవాడికి హౌసింగ్ స్కీమ్ ద్వారా హౌసెస్ ఇప్పించటం, అలాగే లక్షలాది మందికి ఇళ్ల స్థలాలు ఇప్పించటం, ఆయన పాదయాత్రలో ఏదైతే వాగ్దానాలు చేశారో అలాగే కాంగ్రెస్ పార్టీలో ఏ రకమైనటువంటి మేనిఫెస్టోలో పొందుపరిచిన వాగ్దానాలు అయితే ఉన్నాయో వాటిని మించి, శక్తికి మించి, రాష్ట్ర ఆదాయానికి మించి అద్భుతమైనటువంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినటువంటి ఘనత అప్పటి వైఎస్ రాజశేఖర రెడ్డి వారు. అన్ని పార్టీలు కూడా ఒక ముక్తకంఠంతో రాజశేఖర రెడ్డి గారు ఒక అద్భుతమైన ముఖ్యమంత్రి అని ప్రజలందరూ కూడా మెచ్చుకున్నటువంటి సందర్భంలో ఇటువంటి ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి మరొకసారి కూడా అవసరం అని నేను భావించడం వల్లే అందరి యొక్క సామాన్యులతో పాటు నేను కూడా ఒక సామాన్యమైన ఓటర్గా ఆయనకు వెన్నంటి ఉండటం జరిగింది. అంతే తప్ప ఈ రాష్ట్రానికి ఒక మంచి ముఖ్యమంత్రి కావాలనే తప్ప చిరంజీవి గారి మీద నాకు వ్యక్తిగతంగా ఎటువంటి కోపం, ద్వేషం లేదు. అలాగే నేను చిరంజీవి గారి యొక్క ఫ్యాన్ని. ఆయన ఇంతవరకు యాక్ట్ చేసిన ఇంచుమించు ఆల్మోస్ట్ ఆల్ 90% సినిమాలన్నీ కూడా ఎప్పుడు కూడా వదలకుండా చూశాను. నేను నా ఫ్యామిలీ అందరూ కూడా చిరంజీవి గారి యొక్క ఫ్యాన్స్ మేమందరూ కూడా, అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఫ్యాన్స్ మేమందరూ కూడా. ఒక రాజకీయ పరమైనటువంటి నిర్ణయమే తప్పితే వ్యక్తిగతంగా ఎటువంటి నిర్ణయం జరగలేదు. అలాగే జనసేన పార్టీ 2014లో వచ్చిన తర్వాత మేమందరూ కూడా ఆలోచించింది ఏమిటంటే ఈయన ఎంతవరకు
ఈ రాజకీయ రంగంలో నిలబడగలుగుతారు, ఈ కుళ్ళు రాజకీయాలు ఎంతవరకు కూడా ఈయన తట్టుకోగలుగుతారని చాలామంది ఆలోచించారు. నేను కూడా దాంట్లో ఒకడిని. కానీ ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత కేవలం పదవీకాంక్షతో కాకుండా ఈ రాష్ట్రం బాగుపడాలి, డబ్బు లేని వ్యక్తులు కూడా రాజకీయాల్లో రావాలి, ఈ శాసనసభలో కూడా డబ్బుతో ప్రమేయం లేని వ్యక్తులు, మేధావుల సంఘంలో మేధావులందరూ కూడా రాజకీయ రంగ ప్రవేశం చేసి చట్టసభల్లో వాళ్ళందరూ కూడా సభ్యులైనప్పుడు మాత్రమే ఈ పేదలకి, ఈ ప్రజలకి, సామాన్య ప్రజలకి కూడా న్యాయం జరుగుతుందని ఒకే ఒక సామాజిక దృక్పథంతో ఆలోచించి కోట్లాది రూపాయల సినిమాల్లో వస్తున్నా సరే ఆ ఆదాయాన్నంతా వదులుకొని, కుటుంబాన్ని వదులుకొని ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేయటం నాకు చాలా నచ్చింది. ఒక ఎన్టీ రామారావు గారి తర్వాత, ఒక రాజశేఖర రెడ్డి గారి తర్వాత అంతటి మంచి మంచి కార్యక్రమాలు చేసే ఒక మహానాయకుడిగా నేను ఆయన గుర్తించి మా తండ్రి గారి సమక్షంలో మా నాన్నగారిని చూడటానికి వచ్చిన సందర్భంలో పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో వారిని నేను రిక్వెస్ట్ చేసి, సార్ నేను మీ పార్టీలోకి రావడానికి నేను సిద్ధంగా ఉన్నాను, దయచేసి నాకు మెంబర్షిప్ ఇవ్వండి అని అన్న వెంటనే నన్ను ఆయన పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. నేను కేవలం ఆయన వ్యక్తిత్వాన్ని నమ్మి నేను జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మామూలుగా రాజకీయం అంటే ఒక దోచుకోవడం, దాచుకోవడం అనేది నిర్వచనంగా ఇవాళ పరిగణలోకి తీసుకోవడం జరిగింది. మీ తాతయ్య గారు ఇచ్చిన ఆస్తులను కూడా మీ నాన్నగారు రాజకీయంగా పాడు చేశారని ఒక ముద్ర. రాజకీయంగా ఆయనకి పేరు ప్రఖ్యాతులు 2 రాష్ట్రాల్లో ఉన్నప్పటికీ కూడా ఆర్థికంగా మీ కొడుకులను కూడా ఇచ్చేయలేదని ఒక అపోహ అవుతుంది. మీరు దీని మీద మీ నాన్నగారికి మీకు ఏమన్నా ఎప్పుడైనా మీరు నాన్నగారి మీద ఇదే కదా? జోగయ్య గారి కుటుంబ సభ్యులుగా, జోగయ్య గారి కొడుకులుగా మాకు ప్రజలు ఇస్తున్నటువంటి గౌరవం కేవలం వారు సంపాదించుకోవటం వల్ల మాత్రమే మాకు వచ్చిందండి. ఒక జోగయ్య గారి కొడుకులుగా మేము చాలా గర్వపడే పరిస్థితి ఆయన తండ్రిగా మాకు కల్పించారు. అదే మాకు పెద్ద ఆస్తి. అది కాకుండా ఆయన మా అందరినీ కూడా బాగా చదివించారు. మా పెద్దన్నయ్య గారు ఇంజనీర్, రెండో అన్నయ్య గారు డాక్టర్, మూడో అన్నయ్య గారు ఆంధ్ర బ్యాంకు చీఫ్ మేనేజర్ చేసి రిటైర్ అయ్యారు. నేను వ్యాపారంలో ఉన్నాను, మా తమ్ముడు కూడా వ్యాపారంలో ఉన్నాడు. మేమెవరు కూడా ఆర్థికంగా మా నాన్నగారు రాజకీయంగా సంపాదించి పెట్టాలనేటువంటి ఆలోచన అయితే మాకు ఏ రోజు కూడా మాకు రాలేదు, రాబోదు కూడా. ఆయన నుంచి ఇప్పుడు కూడా రాజకీయంగా మేము ప్రజలకు మంచి చేసే ఒక మంచి మనిషిని మేము చూసాం తప్పితే, ప్రజల్లో గౌరవం సంపాదించుకునే వ్యక్తిని చూసాం తప్పితే మేము ఎప్పుడు కూడా ఆయన నుంచి ఆర్థికమైన ఆశించలేదు. అటువంటి విషయాల్లో కూడా మా అన్నదమ్ముల మధ్య, మా నాన్నగారి మధ్య కూడా ఎటువంటి విభేదాలు కూడా ఎప్పుడూ రాలేదు, రాబోయే అవకాశం కూడా లేదు. టికెట్ మీకు వస్తుందని ఆశపడ్డారు, అంతేకడమ్మా ఆశపడ్డారు, కానీ మీకు రాలేదు. అనుకోని పరిస్థితుల వల్ల గుణం నాగబాబు గారికి వెళ్ళింది. గుణం నాగబాబు గారికి మీరు ఎంతవరకు సపోర్ట్ చేశారు? జరిగింది ఏంటంటేనండి, లోపల దానికి ఆన్సర్ మీరు ఎత్తుకేసుకుంటారు. 18వ సంవత్సరం 2014-15 సంవత్సరంలో జనసేన అనేది స్థాపించడం జరిగింది. అయినప్పటికీ 2019లో పోటీ చేయడం జరిగింది. 2018 వరకు కూడా ఈ పాలకొల్లు నియోజకవర్గంలో పెద్దగా చెప్పుకోదగ్గ జనసేన నాయకులు లేరు. కొత్త గొప్ప అల్లు వెంకట సత్యనారాయణ గారి అబ్బాయి అల్లు రాధాకృష్ణ గారు, లేకపోతే మీ పేర్లు 2-3 పేర్లు అనమాట. మీ ఇద్దరిని కాదని జనసేన టికెట్ గున్నం నాగబాబు గారు, అప్పటిదాకా వైసీపీకి పనిచేసిన గున్నం నాగబాబు గారు ఇవ్వడం జరిగింది. అసలు గున్నం నాగబాబు గారు ఓటమికి కారణమే, 3వ స్థానంలో ఉండడం కారణం. అప్పుడు జన సైనికులు చాలామంది ఉన్నారు, ఇక్కడ మంచి యాక్టివ్ జన సైనికులు ఉన్నారు. యలమంచిల మండలం అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. కాకపోతే వారికి ఒక సరైనటువంటి డైరెక్షన్ లేని సందర్భంలో, ఆ సందర్భంలో మేము రావడం జరిగింది. వారందరినీ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి 2-3 గ్రూపులుగా ఉన్న వాళ్ళందరినీ కూడా ఒకే తాటి మీద తీసుకొచ్చి నేను బాణం
చిన్నబాబు గారు అన్న ఆయన, రాధాకృష్ణ గారు, నడపన శ్రీనివాసరావు గారు అన్న ఆయన అందరూ కలిసి ఒకే తాటి మీద తీసుకురావటం, ఒక మంచి ఫోర్స్గా జనసేన పార్టీని పాలకుల్లో తీసుకురావడం జరిగింది. కానీ ఏ రోజు కూడా పాలకులకి ఖచ్చితంగా నేనే పోటీ చేయాలి అన్న స్ట్రాంగ్ అయితే ఆలోచన అయితే నాకు లేదు. మా నాన్నగారు కానీ మా కుటుంబ సభ్యులు కానీ మేమైతే అనుకున్నామంటే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ జోగయ్య గారి మీద ఒక నమ్మకం పెట్టుకున్నారు. ఆ నమ్మకాన్ని మనం వమ్ము చేయకూడదు. ఇక్కడ ఎవరైతే నెగ్గే అవకాశం ఉన్న క్యాండిడేట్ దొరుకుతాడో ఆ క్యాండిడేట్కి అవసరం మనం పక్కకు తప్పుకున్నా సరే ఆ క్యాండిడేట్కి మనం అవకాశం ఇవ్వాలి. ఇక్కడ పార్టీ నెగ్గాలి తప్పితే ఇక్కడ మేమే నిలబడాలన్న ఆలోచన ఉంది. ఈరోజు మేము లేం, మా నాన్నగారు కానీ నేను కానీ. అదే సందర్భంలో 2017లోనో 16లోనో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఇన్ఛార్జిగా నాగబాబు గారు తీసుకోవటం, నా ఇన్ఛార్జిగా నాగబాబు గారు తీసుకున్న సందర్భం నుంచి కూడా ఆయన అనేక కార్యక్రమాల ద్వారా వైఎస్ఆర్సీపీ పార్టీలో ముందుకు వెళ్ళటం జరిగింది. బయటికి తెలుసున్న విషయాలు కొన్ని అయితే లోపయ్య గారిగా కొన్ని తెలుసున్న విషయాలు ఏమిటంటే ఏ నిమిషంలో సరే ఎలక్షన్స్కి ముందైనా సరే డాక్టర్ బాబ్జీ గారికి ఇండిపెండెంట్గా ఉన్న డాక్టర్ బాబ్జీ గారు వైఎస్ఆర్సీపీలో పార్టీలోకి వచ్చినట్లయితే ఆయనకే అవకాశం ఇస్తాను, నీకు వేరే అవకాశం ఇస్తానని నాగబాబు గారితో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లుగా ఇక్కడైతే ప్రచారంలో ఉంది. అది వాస్తవం అవాస్తవం మాకు తెలియదు. ఈ పరిస్థితుల్లో ఆఖరి నిమిషంలో కొంతమంది వైఎస్ఆర్సీపీ పెద్దల యొక్క ఆలోచనతో డాక్టర్ బాబ్జీ గారు వైఎస్ఆర్సీపీలోకి రావటం, టికెట్ ఆయన కేటాయించిన సందర్భంలో నాగబాబు గారు ఆ పార్టీ రాజీనామా చేసి ఇండిపెండెంట్గా పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నారని తెలుసుకున్న మేము, మా నాన్నగారు మీ అందరూ కూడా ఆలోచించుకుని నాగబాబుని పార్టీలోకి తీసుకొచ్చి మనం జనసేన పార్టీ టికెట్ ఇప్పించినట్లయితే అతను గతంలో ఓసారి ఓడిపోయిన సానుభూతి ఉంది, ఇప్పుడు టికెట్ కూడా రాని సానుభూతి ఉంది. కాబట్టి ఇతను పార్టీకి మంచి క్యాండిడేట్ అవుతాడు, ఆర్థిక పరంగా కూడా తట్టుకోగలిగిన సత్తా అతనికి ఉంది, శక్తి ఉందని చెప్పేసి మా నాన్నగారు మేము కూడా ఆలోచించుకొని అప్పుడు బన్నీవాస్ గారు, ప్రొడ్యూసర్ బన్నీవాస్ గారు మా దగ్గరికి వచ్చి ఈ విషయాలు కూడా ఆలోచించినప్పుడు ఆయన్ని ముందు పెట్టి నాగబాబు గారితో మాట్లాడించి ఏర్పాటు చేయడానికి కూడా మా నాన్నగారు ప్రధానమైన కారణం. తర్వాత మా నాన్నగారి దగ్గరికి వచ్చి నాగబాబు మాట్లాడటం, నాగబాబు ఆయనతో మాట్లాడిన తదనంతరం అది వారు నా దగ్గర రావటం, మేమందరూ కూడా పూర్తి సహకారం ఆయనకు అందిస్తానని చేసి మాట ఇవ్వటం, ఈ విషయాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి బన్నీవాస్ గారు తీసుకెళ్ళిన సందర్భంలో కూడా ఇది ఎంతవరకు వాస్తవం, దీంట్లో నాగబాబు పూర్తిగా ఒప్పుకున్నాడా లేదా, ఇంతకీ ఈ విషయాలన్నీ జోగయ్య గారికి ప్రకాష్కి తెలుసా లేదా అని పవన్ కళ్యాణ్ గారు కూడా అడిగారు అన్న విషయాన్ని ఎవరో చెప్పడం జరిగింది. ఎందుకైనా మంచిది మేమే వెళ్ళి నాగబాబు గారిని కూడా పెట్టి వెళ్తే బెటర్ అని చెప్పేసి నేను, అప్పుడు మన అల్లు సత్యనారాయణ గారు అబ్బాయి రాధాకృష్ణ గారు, ఈ బాణం చిన్నబాబు గారు, ఇలా మేము ఒక 5 ఈ పార్టీ పెద్దలు అందరూ కూడా నాగబాబు గారిని ఆ రోజు మేము తీసుకువెళ్ళి పవన్ కళ్యాణ్ గారి దగ్గర తీసుకువెళ్ళి మీ అందరూ కూడా ఎనానమస్గా ఈయనకి టికెట్ ఇస్తానంటే మేము డ్రాప్ అవుతామండి, మీ అందరూ కూడా ఆయనకి నెగ్గించి తీసుకొచ్చి మీ చేతిలో పెడతామని చేసి మేము హామీ ఇవ్వటం, మేమందరూ తీసుకెళ్ళిన విషయం అందరూ మేము సాక్రిఫైస్ చేసి ఆయనకి ఇచ్చిన విషయాన్ని కూడా పాలకొల్లు ఎలక్షన్స్ టైంలో జరిగిన పబ్లిక్ మీటింగ్లో కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విషయాన్ని కూడా మీరు వీడియోలో చూడొచ్చు. మేము నాగబాబు గారికి చాలా సిన్సియర్గా పనిచేయడం జరిగింది. మొత్తం ఎలక్షన్ అంతా కూడా మొత్తం అందరూ కూడా మేము బాధ్యత మీద చేయడం జరిగింది. అప్పుడు నేను నరసాపురం పార్లమెంట్ క్యాండిడేట్ అభ్యర్థి నాగేంద్రబాబు గారు కూడా నేను ఇన్ఛార్జ్గా పనిచేయడం జరిగింది. ఈ 2 బాధ్యతలను కూడా నేను ఈ నియోజకవర్గంలో చిత్తశుద్ధితో పనిచేసి వారి యొక్క గెలుపు కోసం నేను సాయశక్తులనే ప్రయత్నం చేయడం జరిగింది. కాకపోతే రామానాయుడు గారు 2004లో నెగ్గిన తర్వాత ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాల ద్వారా చాలా ప్రజలకు బాగా లోతుగా వెళ్ళిపోవడం జరిగింది. ఒక మంచి నాయకుడిగా, ఒక మంచి అభివృద్ధి కారకుడిగా ఆయన ప్రజల్లోకి వెళ్ళిన సందర్భంలో
రాష్ట్రం అంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హవా నడిచిందేమో కానీ పాలకుల్లో మాత్రం 18,000 తేడాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి క్యాండిడేట్ బాబ్జీ గారి కంట 18,000 మెజార్టీతోటి రామానాయుడు గారు ఇక్కడ నెగ్గడం జరిగిందంటే ఇది కేవలం తెలుగుదేశం గెలుపు మాత్రం కాదు, కేవలం రామానాయుడు గారి గెలుపుగా మాత్రమే మేము భావిస్తాం. ఆ సందర్భంలో నాగబాబు గారు ఓడిపోవడం జరిగింది తప్పితే ఇది జనసేన ఓటమి కాదు. కాకపోతే ఒక నెల రోజులు కూడా లేని సందర్భం క్యాండిడేట్ సెలక్షన్ చేసుకోవడానికి కానీ ఎలక్షన్స్కి వెళ్ళటానికి కానీ కనీసం ఒక నెల రోజులు కూడా సమయం లేనందువలన మేము పార్టీ శ్రేణుల్ని సమాప్తం చేసుకోవడానికి కూడా మాకు టైం సరిపోని కారణంగా అంత తేడా రావడం జరిగింది. మేమందరం కూడా గుర్రం నాగబాబు గారికి మనస్ఫూర్తిగా సహకారం చేయడం కూడా జరిగింది అంటూ ఇంత వాస్తవం. నాగబాబు గారు నిలబడడం జరిగింది, ఓడిపోవడం జరిగిందండి, మీరు అందరూ సపోర్ట్ చేయడం జరిగింది. ఈ రోజుకి కూడా ఆ జనసేన కార్యకర్తలకి ఒక సపోర్ట్ లేదు, ఒక నాయకత్వం ఇంకా నాయకత్వం లోపించిందన్న దృష్టిలో ఉంటున్నారు. మీ నియోజకవర్గంలో కూడా ఇవాళ నాగబాబు గారు, గుండం నాగబాబు గారు, మీరు, రాధాకృష్ణ గారు, లేకపోతే ఇంకొకరు కొంతమంది వచ్చినప్పటికీ కూడా కార్యకర్తల మీద దృష్టి పెట్టట్లేదు అన్న విమర్శలు కూడా వినిపిస్తుంది. వాళ్ళ సాధక బాధకాలు కూడా మీరు పట్టించుకోవట్లేదు అన్న విమర్శలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దానికి మీ సమాధానం? ఎక్కడికి ఈ కార్యకర్తలు ఎవరు కూడా అలా అయితే ఎక్కడ కూడా ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన సందర్భం అయితే లేదు. నేను పార్లమెంట్ ఇన్ఛార్జ్గా ఎక్కడ కార్యకర్తలు కానీ ఎక్కడ అవసరం ఉన్నా సరే నేను వెళ్ళటం జరుగుతుంది. అలాగే ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ కూడా ఇన్ఛార్జీలతో అందరూ కూడా నేను రెగ్యులర్గా కూడా టచ్లో ఉండటం, వారితో కోఆర్డినేట్ చేసుకోవటం అన్ని చోట జరుగుతుంది. అది 7 కాన్స్టిట్యున్సీలోనూ ఒక ఆచంట అయితే నేనే ఎడిషనల్ ఛార్జీ, ఇక్కడ నాగబాబు అందరూ ఉన్నారు. సాధ్యమైనంత వరకు కార్యకర్తల యొక్క ఇబ్బందులు ఏది కూడా మా దృష్టికి అయితే వచ్చిన సందర్భం లేదు. ఎక్కడన్నా వస్తే మాత్రం తప్పనిసరిగా మేము వాళ్ళకి అటెండ్ అవ్వటం, మంచి చెడ్డ వాళ్ళకి సపోర్ట్ కొట్టడం జరుగుతుంది. మేము కార్యకర్తలతో కలిసిమెలిసే ఉంటున్నాం. మన కోవిడ్-19 పరిస్థితులు, కరోనా విపత్కర పరిస్థితుల్లో కానీ, లేకపోతే ఈ తుఫాను పరిస్థితుల్లో కానీ మీరు చేశారు, మీ నాయకులకి నాగబాబు గారు చేశారు, మీరు చేశారు. కానీ మిగతా మీకన్నా ఎక్కువ మిగతా నాయకులు చేశారన్న ఈ పేరు, మీరు తక్కువ చేశారని పేరు. ఒక ఆచంటలో మీరు ఒక కార్యక్రమాల్లో పాల్గొన్నారు, నాగబాబు గారు పాల్గొంటూ రోగుల సంబంధించిన ఒకటి కార్యక్రమాలు పాల్గొన్నారు. అంతేగాని మిగతా నాయకులతో పోటీగా మీరు అభివృద్ధి కార్యకర్తలు ఎందుకు ఆదుకోలేకపోతున్నారు? లేదండి, అది వాస్తవం కాదు. నేను ఆచంట ఎడిషనల్ ఛార్జ్ ఉన్న పరిస్థితిలో ఆచంట నియోజకవర్గంలో కార్యకర్తల యొక్క సపోర్ట్ తోటి, కార్యకర్తల యొక్క సహకారంతో అద్భుతమైన కార్యక్రమాలను కోవిడ్ ఇబ్బందుల్లో అన్నీ కూడా మేము చేయడం జరిగిందండి. చాలా విలేజ్లో పూర్ పీపుల్కి కాయగూరల పంపిణీ కానివ్వండి, అలాగే కిరాణా సరుకుల పంపిణీ కానివ్వండి, మాస్కుల పంపిణీ కానివ్వండి, శానిటైజర్స్ పంపిణీ కానివ్వండి, ఎన్నో కార్యక్రమాలు మేము చేయడం జరిగింది. నిత్యం కూడా మా కార్యకర్తలు ఆచంట నియోజకవర్గంలో పూర్తిగా ప్రజలతో మమేకమే చేసిన సందర్భం అయితే ఉంది. మీరు కాస్తే ఎందుకు చూసుకోవచ్చు. నెక్స్ట్ అది కాకుండా పాలకొల్లులో సుమారు 25 ఆక్సిజన్ సిలిండర్లు నేను ఇనిషియేట్ తీసుకుని 25 ఆక్సిజన్ సిలిండర్లు ఈ మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఇప్పించడం జరిగింది. ఆ రికార్డు కూడా హాస్పిటల్ ఒక రికార్డు కూడా ఉంది, మీరు చెక్ చేసుకోవచ్చు. మేము పూర్తిగా ఈ కోవిడ్ పరిస్థితుల్లో పేదలందరికీ కూడా జనసేన పార్టీ ద్వారా మంచి కార్యక్రమాలను అయితే అందించడం జరిగింది. అలాగే తాడేపల్లిగూడెంలో బొల్స శ్రీనివాస్ గారు కూడా సుమారు ₹1,00,000 ఖర్చు పెట్టి ఆయన అద్భుతమైన కార్యక్రమాలని తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో కూడా చేయడం జరిగిందండి. దీంట్లో ఏదో ఒక చోట 2 చోట్ల జరగలేదేమో కానీ చాలా చోట్ల అయితే నరసాపురం పార్లమెంట్కి సంబంధించి మన 2019 ఎలక్షన్లో నాగబాబు గారు పోటీ చేశారు. నాగబాబు గారు ఓటమి ప్రధాన కారణం ఏంటంట మీ అభిప్రాయం? అయితే ఇంతకుముందు అనుకున్నదేనండి, క్యాండిడేట్ అనౌన్స్ చేయటం లాస్ట్ మినిట్లో జరగటం ఒక కారణం, ప్రజల్లోకి పూర్తిగా అన్ని ప్రాంతాల్లో తిరిగే సమయం లేకపోవడం కొంత కారణం, అలాగే అసెంబ్లీ స్థానాల్లో కొన్ని చోట్ల బలహీనమైన అభ్యర్థులు ఉండటం కొంత కారణం, అది ఆర్థికపరమైనటువంటి సపోర్టు ఎంపీ క్యాండిడేట్స్కి తెలుగుదేశం పార్టీ వారు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైఎస్ఆర్ పార్టీ కానీ ఆర్థిక పుష్టి ఉన్నటువంటి లీడర్స్ ఇద్దరు అక్కడ ఉండటం, రఘురామకృష్ణరాజు గారు కానీ రామరాజు. పోల్చుకుంటే మీ నాయకులు
మీ నాగబాబు గారు ఆర్థికంగా సమానంగా ఉన్నవాళ్ళు. ఒక రఘురామకృష్ణ గారితో కొద్దిగా వెనకబడి ఉండవచ్చేమో, కానీ మన కలపూడి శివ గారితో సమానంగా, తెలుగుదేశం క్యాండిడేట్తో సమానంగా ఆర్థికపరంగా సమానంగా ఎక్కువే ఉన్నవాళ్ళు. అయినా సరే మీరు ఒక రకంగా చెప్పాలంటే అధికార పార్టీ తెలుగుదేశం, కానీ ఆ రోజున అధికార పార్టీ తెలుగుదేశం కావచ్చు, లేకపోతే ప్రతిపక్ష వైసీపీ కన్నా డబ్బు కూడా మీరే ముందు పంచారు. లేదండి, అన్ని నియోజకవర్గాల్లో మీరే ముందు పంచారు. ఎక్కడండి అసలు పంచిపెట్టిన ఒక నియోజకవర్గం చూపించండి. చెబుతారు సార్, చెబుతారు. అసలు మీరు కారణం ఏంటంటే, ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు కదా, అంటే ఆర్థికంగా నాగబాబు గారు ఫైనాన్షియల్గా వెనుకబడి ఉన్నారు, దానివల్ల మేము ఇచ్చేయడం ఉన్నట్టుగా కారణం చెప్పొచ్చారు. కలపూడి శివ కన్నా ఈయన ఎక్కువే ఉన్నారు, అయినా ఈయన 3వ స్థానంలో ఉన్నారు. కరెక్ట్ అండి, 3వ స్థానంలో అంటే వాస్తవమే, కానీ ఆర్థికంగా డబ్బులు పంచిపెట్టో ఇంకోటో ప్రజలను మభ్యపెట్టో లేకపోతే మందు వేయించో ఇంకో రకంగా ఓట్లు వేయించుకోవాలని ఆలోచన ఉన్న పార్టీ అయితే జనసేన పార్టీ కాదండి. అప్పటి ప్రభుత్వాలు చేస్తున్నటువంటి కార్యక్రమాలలో తప్పులను తీసుకెళ్ళటం ద్వారా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వస్తే ఏ రకమైనటువంటి అరాచకాలు జరుగుతాయో తెలియచేయటం ద్వారా ఒక సరైనటువంటి నాయకుని ఎన్నుకోవాలి మీరు పార్లమెంట్, కానీ ఒకే ఒక ఆలోచనతో మేము ముందుకు వెళ్ళాం తప్పితే ఆర్థికంగానే మేము 1000-2000 పంచిపెట్టుకుని అన్ని నియోజకవర్గాల్లో పంచిపెట్టుకుని ముందుకు అటువంటిది జరిగి ఉంటే మాత్రం ఖచ్చితంగా మేము ఆయన మీద 2-3 లక్షల మెజార్టీతో నెగ్గి ఉండేవాళ్ళం అండి. కానీ మేము 0 బడ్జెట్ పాలిటిక్స్ తోటి మేము ముందుకు వెళ్ళటం వలన మాత్రమే వాళ్ళని ఎదుర్కోలేకపోవడం కారణం. అంటే మీ నాయకుడు, మీ జనసేన పార్టీ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఆయన భీమవరంలో పోటీ చేశారు. ఓకే, ఆ రోజున అధికార ఎమ్మెల్యే అయిన అంజిబాబు గారు కానీ, లేకపోతే వైసీపీ నుంచి గన్ శ్రీనివాస్ గారు పోటీ చేస్తారు ఆయన కానీ, వీళ్ళిద్దరికన్నా ముందు ఆ రోజున భీమవరం నియోజకవర్గంలో ఓటుకి డబ్బు పంచింది మీరే, మీ పార్టీ వాళ్ళే. అది కూడా 2 రోజులు ముందు పంచారు అండి. దాన్ని కూడా ఒప్పుకోరా? అసలు ఇది పూర్తిగా నేను ఖండిస్తున్నానంటే ఇదంతా పూర్తిగా అవాస్తవం. ఇది నిజంగా కానీ పవన్ కళ్యాణ్ గారి తరపున ఎవరైనా డబ్బు పంచిపెట్టినట్టు ఉన్నట్లయితే ఖచ్చితంగా 15-20 వేలు ఓట్ల మెజార్టీతో ఆయన నెగ్గి ఉండేవారు. కేవలం డబ్బు పంచిపెట్టకపోవడం వల్ల మాత్రమే పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఓటమి చెందారు. కాకపోతే మేము ఖర్చు పెట్టింది, మేము డబ్బు పంచిపెట్టడం వాస్తవం కాదు, అది ఖచ్చితం అండి, దాంట్లో డౌటే లేదు. ఎలక్షన్ హీరింగ్కి మినిమం ఎక్స్పెండిచర్ ఉంటుందండి. ఏదో దానికి ఎలక్షన్ హీరింగ్కి మామూలు మెటీరియల్ వచ్చాం అది ఆ కామన్. వాస్తవంగా మీకు పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం ఉండొచ్చు, జనసేన మీద అభిమానం ఉండొచ్చు, వాస్తవాన్ని మనం కప్పిపుచ్చలేము, ఇది కానీ ఒకటండి, రెండు పార్టీల కన్నా, అంటే వైసీపీ కన్నా తెలుగుదేశం కన్నా ఫస్ట్ మీరు ఖర్చు చేశారు, ఫస్ట్ మీరు ప్రజలకు డబ్బు పనిచేయరు అన్నది వాస్తవం. దాన్ని అదైనా ఒప్పుకోండి. అసలు 80% ఒప్పుకునే ప్రసక్తులు. ఎందుకంటే అండి, మేము చేస్తుంటే నిర్మోహంగా ఒప్పుకుంటాం, నిర్భయంగా ఒప్పుకుంటాం. మేము నిర్భయంగా ఒప్పుకునే పరిస్థితి అయితే ఉంది మాకు ఈరోజు. నాకు ఎందుకంటే తప్పు చేయని వాడికి ఎప్పుడు గుండె ధైర్యం ఎక్కువ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి గ్లామర్తో పాటు నిజంగా డబ్బేగిని తోడైతే అక్కడ అద్భుతమైనటువంటి మెజార్టీతో మేము నెగ్గేవాళ్ళం అండి. పవన్ కళ్యాణ్ గారికి ఉన్న గ్లామర్ గంధ శ్రీనివాస్ గారికి లేదు, ఒక అంజిబాబు గారికి లేదు. అయినా కానీ వాళ్ళు ఇంత ఫైట్ ఇవ్వగలిగారు, గంధ శ్రీనివాస్ గారు నెగ్గగలిగారంటే అక్కడ సుమారు 100-150 కోట్ల రూపాయలు గంధ శ్రీనివాస్ గారు ఖర్చు పెట్టిన సందర్భం ఉంది. అది మీరు కాదంటారా? గంధ శ్రీనివాస్ గారు నిజంగా డబ్బులు పంచిపెట్టి ఉంటే మట్టికి పంచిపెట్టారు. అంటే ఫస్ట్ దాన్ని బీజీ వేసింది మీ పార్టీయే. వాస్తవం భీమవరం నియోజకవర్గానికి అంటే మీరు ఎలా లెక్కేసారంటే, ఆ రోజు చిరంజీవి గారు పాలకొల్లు నియోజకవర్గంలో ఓడిపోయారు, భీమవరం నియోజకవర్గంలో ఓడిపోకూడదు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు, దానికోసం అని సరే మీరు ఒక అడుగు ముందుకేసారు అని ప్రజలు ఒక అపోహైతం మీరే అన్నారు కదా, డబ్బు పంచలేదు అండి, మేము డబ్బుకి వ్యతిరేకమండి అనే మాట తప్పండి. ఎందుకంటే ప్రజల్లో అంటే మీరు పనిచేయడం లేదండి, మీరు వ్యక్తిగతంగా పైకి చెప్పకపోయినా సరే ప్రజలకు తెలుసు, భీమవరం ప్రాంత వాసులకు తెలుసు. నేనైతే పూర్తిగా ఖండిస్తున్నానండి ఆ విషయాన్ని. ఎందుకంటే యాజ్ పార్లమెంటరీ ఆ రోజు నేను ఇన్ఛార్జ్గా నేనున్నాను.
నాగేంద్రబాబు గారికి నేనే ఎలక్షనీరింగ్ అంతా కూడా చేయడం జరిగింది. నిజంగా అటువంటిది ఏదైనా జరిగి ఉంటే నా దృష్టిలో లేకుండా అయితే ఎట్టి పరిస్థితుల్లో జరిగే అవకాశమే లేదు. నేను చెప్తున్నాను, ఇన్ఛార్జ్గా నేను చెప్తున్నాను, అటువంటిది ఏమి జరగడం అవాస్తవం. ఇది కేవలం అపోజిషన్ వాళ్ళు చేసినటువంటి ఒక అల్లరి చేసే ప్రయత్నం అయితే వాళ్ళు చేశారు. అపోజిషన్ వాళ్ళు అనేది బాగానే ఉంది. ఇక్కడ ఏంటంటే మీరు మీ పార్టీని అభిమానించడంలో కూడా వాస్తవం కూడా నేను మిమ్మల్ని ఒకటి అడుగుతున్నా, ఒకవేళ నిజంగా పవన్ కళ్యాణ్ గారిని నెగ్గించాలి, ఇక్కడ నెగ్గాలనే ఆలోచన, స్ట్రాంగ్ ఆలోచన అయితే మాకు ఏ రకమైన సరే మనం ప్రయత్నం చేసి నెగ్గించాలని ఆలోచన ఉంటే అవసరమైతే మన గ్రంథి శ్రీనివాస్ గారి కంటే ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టగల సత్తా కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉందండి. అంటే ఆయన వ్యక్తిగతంగా ఆయన సంపాదన మీద కాదు, వస్తుంది ఆయన నిజంగా ఆయన యాక్సెప్ట్ చేసినట్లయితే ఆయన అభిమానులే కనీసం ఒక 100 కోట్లైనా సరే ఇక్కడ ఖర్చు పెట్టగల సత్తా ఉంది. కానీ ఆయన దానికి వ్యతిరేకం, పూర్తిగా డబ్బుతోటి జనాలు కొనాలనే దానికి పూర్తిగా వ్యతిరేకం కాబట్టి ఆయన యాక్సెప్ట్ చేయరు అటువంటి విషయాలు. ఆయన న్యాయంగా నెగ్గాలని అనుకున్న వ్యక్తి కాబట్టి ఆయన ఈ పోరాటంలో ఓడిపోవడం జరిగింది తప్పితే నిజంగా డబ్బే పంచిపెట్టాలనుకుంటే గ్రంథి శ్రీనివాస్ గారి కంటే ఎక్కువే డబ్బు పంచిపెట్టేవాళ్ళం మేము అక్కడ. పెట్టలేదని పెట్టుంటే పనిగా అదే కనుక వాస్తవం అయితే అంతకంటే డబ్బు ఖర్చు పెట్టగల శక్తి ఉన్నప్పుడు అలా టచ్ చేసి వదులుతాం. ఒక ప్రయత్నాన్ని చిన్న ప్రయత్నం చేయం కదా, చిన్న పావున్నా పెద్ద కర్రతో కొట్టమన్నారు. అటువంటి ప్రయత్నంలో నిజంగా ఫైనాన్షియల్గా ఎంటర్ అవ్వాల్సిన పరిస్థితి వస్తే చాలా ఆయనకంటే పెద్ద స్థాయిలోనే ఎంటర్ అవుతాం. అక్కడ అవసరం 50 కోట్లు 100 కోట్లు అక్కడ డంప్ చేసినా సరే మేము ప్రయత్నం చేస్తాం తప్పితే ఆ రకమైన ఆలోచనే మనకు లేదు మా కళ్యాణ్ గారికి. కానీ అసెంబ్లీ ఎలక్షన్లో ఇప్పటి వరకు కూడా అంటే ఒక 1000 రూపాయలు పంచిపెట్టిన క్యాండిడేట్ ఎవరు లేరు. అది మీ నాయకుడితోనే మొదలైంది. నేను చెప్తున్నాను కదా, అదే పూర్తిగా వాస్తవం. మీరు లేదనుకుంటున్నారు అంటే మీ కోణాలు మీకున్నాయి. ఒకటి పవన్ కళ్యాణ్ గారి గ్లామర్, 2 డబ్బు, మీ ప్రయోగాలన్నీ మీరు ఉపయోగించారు. అయితే అవతల వ్యక్తులు ఏం చేశారంటే మీకంటే ఎక్కువ ప్రయోగాలు చేయడం వల్ల వాళ్ళు ఇన్ అయ్యారు అనుకుంటున్నారు. అది వాస్తవం కాదండి. ఎంత మీరు అన్నదంతా కూడా అపోహ. ఈ అపోహే సార్, ఇది ఖచ్చితంగా అపోహే. నిజంగా మేము డబ్బు పంచిపెట్టడమే స్టార్ట్ చేస్తుంటే మేము ఖచ్చితంగా 10-15 వేలు మీ దాటితో నెగ్గే అవకాశం ఉంటుంది మాకు. మేము డబ్బు పంచిపెట్టలేదు అక్కడ. జనసేనకి సంబంధించి కార్యాచరణ మొన్న మీరు మంగళగిరిలో మీటింగ్ జరిగింది కదా? అవును సార్, అవునండి. ఆ రోజు మీరు వెళ్ళారా? వెళ్ళానండి, 2 డేస్ నేను అక్కడ ఉన్నాను. వెళ్ళారు, సంతోషం. అంటే ఇప్పటి వరకు కూడా ప్రజారాజ్యానికి ఒక జిల్లా కమిటీలు కానీ నియోజకవర్గ కమిటీలు కూడా లేవు. జనసేనకి ఒక నియోజకవర్గ కమిటీలు లేవు. వాస్తవం అండి. దీనివల్ల కారణం ఏంటంటారు? అసలు దీనికి కారణం ఏంటంటారు? రెండోది ఏంటంటే ఒకసారి నియోజకవర్గ జనసేనకి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కూడా రాష్ట్ర స్థాయిలో కూడా ఒక కమిటీ లేదు. ఏదో నాగబాబు గారు లేకపోతే నారాయణ మనోహర్ గారు ఇద్దరే ఏదో మాట్లాడుతున్నారు, లేకపోతే పొద్దున మహేష్ గారు శంకర దిలీప్ గారు జనసేన పార్టీ సపోర్టర్ అండి. ఆయన మాట్లాడుతున్నారు. అవును సార్, ఆయన మాట్లాడుతున్నారు. జనసేన గురించి వాస్తవంగా డైరెక్ట్ లైవ్లోకి వచ్చి కానీ ఏ విషయాన్ని కూడా నారాయణ మనోహర్ గారిని ప్లస్ పవన్ కళ్యాణ్ గారిని ఖండించట్లేదు. ప్రెస్ నోట్లకే సరిపోతున్నారు, పరిమితం అవుతున్నారు. అవునండి. అలాగే పార్టీని సమర్థవంతంగా నడపడంలో కూడా ఒక కార్యాచరణ లేదు అని మీ పార్టీ నాయకులే బొలిశెట్టి శ్రీనివాస్ గారు కూడా ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారిని సూటిగా అడిగారు. అవునండి. దీని లోపం ఎక్కడ ఉందంటారు అసలు? అంటే 2014లో స్టార్ట్ చేసినటువంటి జనసేన పార్టీ సుమారు ఇంచుమించు 2018 వరకు కూడా ఎలక్షన్ మూడ్లో అయితే ఎలక్షన్స్లో పోటీ చేయాలి ఇటువంటి ఆలోచన వరకు అప్పటి వరకు రాలేదండి. అప్పటి వరకు ఒక మిత్రపక్షం, తెలుగుదేశం మిత్రపక్షంగా, బీజేపీ మిత్రపక్షంగా ఉంది. 2018 నుంచి సీరియస్గా దీన్ని వచ్చే ఎలక్షన్స్లో పోటీ చేయాలన్న ఆలోచనతో ముందుకు వెళ్ళినప్పుడు అప్పటి వరకు ఉన్న వాళ్ళందరూ కూడా రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క ఫ్యాన్స్ లేకపోతే ఎవరో మా బోటుగాళ్ళు కొంతమంది న్యూట్రల్గా ఉన్న పార్టీలోకి వచ్చిన వాళ్ళు కానివ్వండి, ఎక్కువ అందరూ కూడా ఈ టీనేజ్ నుంచి 30 years లోపు ఉన్న వాళ్ళు ఎక్కువ. ఈ ఫ్యాన్స్
లీడర్స్ కింద కన్వర్ట్ అవ్వడానికి ఇంత టైం తీసుకోవడం అయితే జరిగింది. ఎలక్షన్స్లో అందరూ పార్టీ లీడర్స్గా కాకుండా ఆయన ఒక ఫ్యాన్స్, సినిమా యొక్క ఫ్యాన్స్గా మాత్రమే వాళ్ళు ఉండిపోవటం వల్ల వాళ్ళు ఒక సరైన ట్రైనింగ్ కానీ, ఒక ఆలోచన విధానం కానీ, రాజకీయ పరమైనటువంటి ఆలోచనలు కానీ, ఒక ఎలక్షన్స్ని ఏ రకంగా ఫేస్ చేయాలనే ఆలోచన కానీ వాళ్ళు లేకపోవటం వల్ల కొంత ఎలక్షన్స్లో ఫెయిల్యూర్స్ అయ్యి రావడం జరిగింది. ఇప్పుడు ఏది కూడా నిమిషాల మీద జరిగే అవకాశాలు లేవండి. తెలుగుదేశం పార్టీ 35 సంవత్సరాలు చరిత్ర ఉన్న పార్టీ. అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చిన వెంటనే ఏమీ ఎలక్షన్స్ ఫేస్ చేసి నెగ్గేసి ముఖ్యమంత్రి అయిపోవాలా. ఒక రాజశేఖర రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి అవ్వడానికి ఎన్ని సంవత్సరాలు ఎదురు చూడవలసి వచ్చిందో మన రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఇవన్నీ ఇటువంటి అనుభవాలు ఏ పార్టీ కన్నా ఉంటాయి. ఒడిదుడుకులు లేని పార్టీ ఏది ఉండదు. ఆ ఊపులో, ఎలక్షన్స్ ఊపులో ఫ్యాన్స్ కింద వచ్చేసి తిరిగిన వ్యక్తులు కాకుండా పార్టీ సిద్ధాంతాలు, ఈ పార్టీ నాయకత్వం మీద నమ్మకుండి ఎవరైతే కాంక్రీట్గా ఉండిపోవడం జరిగిందో లీడర్ కార్యకర్తలుగా, వారి నుంచి కమిటీలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఎవరిని పడితే వాళ్ళని వేసేయకూడదు, సరైన వ్యక్తుల్ని, కమిట్మెంట్ ఉన్న వ్యక్తుల్ని పార్టీలోకి తీసుకురావచ్చు, కమిటీలు వేసుకోవాలనే ఆలోచనతో ఇన్నాళ్ళ వరకు వెయిట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆయన కాంక్రీట్గా ఒక నిర్ణయం తీసుకుని 175 నియోజకవర్గాలు కూడా తపతఫాలుగా ఈ కమిటీలని చేసుకుంటూ వస్తున్నారు. ఫస్ట్ విడత రాజోలు ఇవన్నీ కూడా క్రియాశీల సభ్యులను జాయిన్ చేయడం జరిగింది. 5 నియోజకవర్గాల్లో కర్నూలు, అలా ఇచ్చాపురం, నెల్లూరు రూరల్ ఇటువంటి నియోజకవర్గాల్లో చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ రెండో విడత 32 నియోజకవర్గాల్లో క్రియాశీల సభ్యులని జాయిన్ చేసుకోవడానికి మన మంగళగిరిలో పార్టీ అధ్యక్షుడు కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ సార్ అందరూ కూడా మీటింగ్ పెట్టి వాళ్ళందరూ కూడా తర్ఫీదు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఈ 32 నియోజకవర్గాలు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇలాగ తప్పతపాలుగా మొత్తం అందరినీ కూడా క్రియాశీల సభ్యుల ముందు తయారు చేసుకొని, ఈ క్రియాశీల సభ్యుల ద్వారా పార్టీలో గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, అలాగే తర్వాత నెక్స్ట్ లెవెల్ పార్లమెంట్ స్థాయి వరకు కూడా కమిటీలు వేసుకుని ఒక పటిష్టమైనటువంటి పార్టీగా దీన్ని తయారు చేయాలనే ఒక సంకల్పం అయితే పవన్ కళ్యాణ్ గారు స్ట్రాంగ్గా తీసుకోవడం జరిగింది. ఆయన ఈ విషయంలో చాలా ఒక మంచి ప్లానింగ్ తోటి ముందుకు వెళ్తున్నారు, దాంట్లో డౌట్ ఏం లేదు. ఒక తెలుగుదేశం పార్టీ, అలాగే ఒక బీజేపీ పార్టీ, అలాగే ఒక వామపక్షాలు కానీ ఎటువంటి సైనికులతోటి ఎవరు స్ట్రాంగ్ బేస్ తోటి ఉంటాయో ఆయా పార్టీలకు ధీటుగా ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలతోటి పార్టీలని కమిటీలు వేయాలన్న ఆలోచనతో ఉన్నారు. ఈ కమిటీలు వేసిన తర్వాత కూడా వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి, నియోజకవర్గాల వారీగా ట్రైనింగ్ ఇచ్చి, ఒక వెల్ ట్రైన్డ్ కార్యకర్తలతోటి బలోపేతం చేసే దిశగా జనసేన పార్టీ ముందుకు వెళ్తుంది. ఎలక్షన్ ముందు 2014 ఎలక్షన్ అది తెలుగుదేశం సపోర్ట్ చేశారు, మీ అధ్యక్షులు బీజేపీ సపోర్ట్ చేశారు. ఒకరు ఆ మూమెంట్లోనే కాకినాడలో సభ పెట్టారు. ఓకే, ఆ సభ మీరు అనుకున్న దానికన్నా చాలా వండర్ఫుల్గా సక్సెస్ అయ్యింది. ఆ సభ జరిగిన కొద్ది కాలానికి కాకినాడ జిహెచ్ఎంసీ, కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగింది. ఆ ఎన్నికల్లో కూడా మీరు పోటీ చేయండి. ఓకే అండి, తెలుగుదేశానికే సపోర్ట్ చేశారు. ఓకే, అది ఒక రకంగా తీసుకోండి. అలాగే ఇప్పుడు హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా మీరు పోటీ చేస్తారేమో అన్న ప్రజల్లో ఒక ఆశ అయితే ఉంది. దాన్ని కూడా మీరు పోటీ చేయండి. ఆ రోజున అక్కడ జరిగిన తప్పుని మీరు ఇక్కడ కూడా చేశారని ప్రజల్లో భావిస్తున్నారు. దానికి మీ జవాబు. ఆ రోజు ఇంకా ఎలక్షన్స్లో పోటీ చేసే ఆలోచన అయితే అప్పటికైతే కళ్యాణ్ గారికి లేదండి. అందుకని మిత్రపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీకే సపోర్ట్ చేయడం జరిగింది. అప్పట్లో మిత్రపక్షంగా ఉన్న సపోర్ట్ ఏమండి అంటే పోటీ చేసిన ఆలోచన అప్పటికి లేదు. డైరెక్ట్గా ఫస్ట్ జనరల్ ఎలక్షన్లోనే, అసెంబ్లీ ఎలక్షన్స్లోనే పోటీ చేయాలనే ఆలోచనతో 2019 వరకు వెయిట్ చేశారు తప్పితే ఈ లోపల వచ్చే ఈ ఎలక్షన్స్ చిన్న కార్పొరేషన్ ఎలక్షన్స్ అయ్యి ఫేస్ చేసే ఆలోచన లేకపోవడం వల్లనే కాకినాడ దాంట్లో ఆయన కంటెస్ట్ చేయకపోవడం జరిగింది. ఓట్లు పోకూడదనే ఉద్దేశంతో మిత్రపక్షానికి తెలుగుదేశాన్ని సపోర్ట్ చేయడం జరిగింది. అలాగే ఈ మధ్యకాలంలో జరిగినటువంటి, ఇప్పుడు ఈరోజు జరుగుతున్నటువంటి గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్లో బీజేపీ పార్టీతోటి, అంటే యాక్చువల్గా ఈ రాష్ట్రం వరకే బీజేపీ తోటి మిత్రపక్షంగా ఉంది తప్పితే
ఆ రాష్ట్రంలో ఇంతవరకు కూడా ఒక మిత్రపక్షంగా బీజేపీ మేము కలిసి ముందుకు వెళ్ళాలన్న ఆలోచన అయితే ఇంతవరకు అయితే మాకు లేదు. వాళ్ళు జీహెచ్ఎంసీలో ముందు బీజేపీ నాయకులు కూడా మేము ఒంటరిగానే మేము వెళ్తున్నాం అని వాళ్ళు పత్రికాముఖంగా కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. తర్వాత కొంతమంది ఔత్సాహికులు కొంతమంది జనసేన పార్టీ తరఫున మన పార్టీ తరఫున కూడా పోటీ పెడితే బాగుంటుంది అన్న ఆలోచనతో కొంతమంది నామినేషన్స్ వేయటం కూడా జరిగింది. కానీ తర్వాత బీజేపీ పార్టీ వాళ్ళు ముందు ఆ నాయకులు కొంతమంది ఇచ్చిన స్టేట్మెంట్స్ని, అంటే మేము మాకు ఎటువంటి మిత్రపక్షాల్లో మేము ఒంటరిగానే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మేము ముందుకు వెళ్తామన్న ఆలోచన ఏదైతే పత్రికాముఖంగా బయటపెట్టారో ఆ తప్పును గ్రహించి మన కిషన్ రెడ్డి గారు, మినిస్టర్ కిషన్ రెడ్డి గారు, అలాగే వేరొక ముఖ్య నాయకులు బీజేపీ నుంచి కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చి పార్టీ ఆఫీస్కి వచ్చి కళ్యాణ్ గారితో మనోహర్ గారితో కూడా మాట్లాడి ఈ ఎలక్షన్స్లో వరకు మీరు మాకు మిత్రపక్షంగా సపోర్ట్ చేసి మీ యొక్క ఓట్ బ్యాంక్ని కూడా మాకు యాడ్ అయ్యేలాగా మీరు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా వారు కోరిన మీద కేవలం టీఆర్ఎస్ని వ్యతిరేకంగా ఉన్న ఓట్ బ్యాంక్ అంతా కూడా విడిపోకూడదనే ఏకైక ఆలోచనతో పూర్తిగా మనస్ఫూర్తిగా వారు పోటీ చేసిన అన్ని స్థానాలను కూడా జనసేన పార్టీ ఎటువంటి ఆశించకుండా, రాజకీయపరమైనటువంటి ఎటువంటి పదవులు ఆశించకుండా సంపూర్ణమైనటువంటి మద్దతుని జనసేన పార్టీ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో బీజేపీ పార్టీకి ఇవ్వడం జరిగింది. ఆ ఎంపీ సీట్ని ఆశించి మీరు జిహెచ్ఎంసీని వదిలేశారు అన్నట్టుగా కూడా ఒక పుకారు అవుతుంది. మా స్థాయిలో వరకు తెలిసే అవకాశాలు అయితే చాలా తక్కువ ఉంటాయండి. కానీ ఆశించడంలో తప్పులేదు. ఒకవేళ తిరుపతి ఎంపీ టికెట్ మీకు ఇస్తే జనసేన పార్టీకి ఇస్తే జనసేన పార్టీ నుంచి మీకు అన్నిటి మీ అభ్యర్థి గెలుస్తాడంటారు ఈ రోజున. అంటే అధికార పక్షానికి ఈ విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రభుత్వ ప్రజల్ని అన్ని విధాలుగా ఆదుకున్నదని ముద్ర కూడా దానికి సానుభూతుంది అధికార పక్షాన్ని సమర్థంగా ఎదుర్కోగల ఇది మీకు ఉందంటారు మీ పార్టీకి? ప్రజల మద్దతు అయితే సంపూర్ణంగా అయితే జనసేన పార్టీకి ఉందండి ఈరోజు. ఎందుకంటే రాష్ట్రంలో ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆల్మోస్ట్ డిక్రీజ్ అవుతున్న సందర్భంలో వారి నాయకత్వం కానీ ఆ పార్టీ క్యాడర్ కానీ ఈ రాష్ట్ర యొక్క ప్రజల యొక్క మన్నల్ని పొందలేని పరిస్థితిలో, అలాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విధానాలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నటువంటి ప్రజానీకం, ఆయన అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు అంటే పూర్తిగా అభివృద్ధిని ఆమడ దూరం పెట్టేశారు. కేవలం సంక్షేమ పథకాలతో మాత్రమే ఓట్లు కొనుక్కోవచ్చు. ఈ సంక్షేమ పథకాలని అంటే ఇండైరెక్ట్గా ఓట్లు కొనుక్కునే అవకాశం ఉన్నటువంటి సంక్షేమ పథకాలు అందరికీ అకౌంట్స్ 10,000, 15,000, 25,000 వేసేసిన ద్వారా ఓట్ని ఓపెన్గా అని పర్చేజ్ చేసుకుంటున్నారు. ఈ ఓట్ బ్యాంకు వల్లనే మనకు ఓట్లు వస్తాయనే ఆలోచనతో అయితే ఆ నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఉన్నారు. కానీ ప్రజలు ఏ రకమైనటువంటి అవకాశం దొరుకుతుందో ఆ అవకాశం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన సరిగా లేదు అన్న అభిప్రాయాన్ని తమ యొక్క ఓట్ ద్వారా తెలియజేసే ఒక మహత్తరమైనటువంటి అవకాశం తిరుపతి ఎంపీ ఎలక్షన్స్. ఇలాగా స్వయం ఉపాధి పొందే వాళ్ళకి జగనన్న చేతి పేరుతో 10,000 వేసేదానికి ఇస్తున్నారు. అది తిరుపతి నియోజకవర్గంలోనే ఇవ్వట్లేదు, అన్ని రాష్ట్రం అంతా ఇస్తున్నారు. అవునండి. కానీ ఇప్పుడు జరిగేది మనకి తిరుపతి నియోజకవర్గానికి ఎలక్షన్ జరుగుతుంది, రాష్ట్రం అంతా జరగదు. అంటే ఒక తిరుపతిని దృష్టిలో పెట్టి రాష్ట్రం అంతా ఇవ్వరు కదండి. అది కాదండి, రాష్ట్రంలో ఏ రకమైనటువంటి కార్యక్రమాలని అమలు చేస్తున్నారో, రాష్ట్రంలో ఏ రకమైనటువంటి పరిపాలన దారుణమైన పరిపాలన చేస్తున్నారో అది తిరుపతిలో కూడా అదే రకమైన పరిపాలన ఉంటుంది తప్పితే రాష్ట్రంలో ఒక రకమైన పరిపాలన, తిరుపతిలో వేరే రకమైన పరిపాలన లేదు. రాష్ట్రంలో ఇసుక పరిస్థితి ఎలా ఉందో తిరుపతిలో కూడా అదే పరిస్థితి ఉంది. గతంలో 60 రూపాయలు దొరికి చీప్ నిబ్బు ఇవాళ 160 రూపాయలు. పేదవాడికి ఒక 10,000 రూపాయలు చేతితోటి ఇచ్చి 25,000 రూపాయలు ఇంకో రెండో చేతితోటి లాగేసుకున్న సందర్భం ఇవాళ ఎవరు హ్యాపీగా ఉన్నారు? ఏ
సెక్టార్ హ్యాపీగా ఉన్నారు చెప్పండి? ఒక భవన నిర్మాణ కార్మికులు హ్యాపీగా ఉన్నారా? లేకపోతే ఒక రైతులు హ్యాపీగా ఉన్నారా? ఒక పేద మహిళలు హ్యాపీగా ఉన్నారా? వితంతువులు హ్యాపీగా ఉన్నారా? టోటల్గా మీరు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగోలేదంటారా? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుందని ఒక పేదవాడితో కానీ ఒక సామాన్యుడితో కానీ అనిపిస్తే నేను రాజకీయాల నుంచి విరమించుకుంటాను. ఇప్పుడు ఈ రోజు ఫీజు రీఎంబర్స్మెంట్ అమల్లో ఉంది, ఆరోగ్యశ్రీ అమల్లోకి వచ్చింది. ఇది వరకు కార్పొరేషన్ల పేరు చెప్పి ఉన్నత ఐ మీన్ అంటే ఆర్థికంగా బాగున్న వాళ్ళే లోన్ తీసుకునేవారు, కోట్లాది రూపాయలు, లక్షలాది రూపాయలు. అటువంటి కార్పొరేషన్లను కూడా ఇవాళ విభజించి ప్రతి పేదవాడికి కూడా కార్పొరేషన్లో లోన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన 15,000 రూపాయలు ఇస్తున్నాడు. ఈ పథకాలు కూడా మంచి కదంటారా? కార్పొరేషన్లు అంటున్నారు, కార్పొరేషన్ విడదీసి బీసీ కార్పొరేషన్లో బీసీ కార్పొరేషన్ 50-60 సబ్ కులాలకన్నింటికి కార్పొరేషన్స్ పెట్టారు, డైరెక్టర్స్ పెట్టారు. అంటే కార్పొరేషన్ చైర్మన్స్ వేసి కార్పొరేషన్స్ డైరెక్టర్లు వేసిన మాత్రాన ఆ బీసీ కులాలందరికీ న్యాయం జరిగినట్ట నేను అడుగుతున్నా. ఎందుకంటే ఏర్పాటు చేసినటువంటి ప్రతి కార్పొరేషన్కి కనీసం 200 కోట్లు, 300 కోట్లు, 400 కోట్లు వాళ్ళకి ఏదైనా ఫండ్ ఇచ్చినట్లయితే ఆ ఫండింగ్లోంచి ఆయా కులాల యొక్క సామాన్యులకి, పేదలకు కూడా లబ్ధి చేకూరే అవకాశం ఉంది. అలా కాకుండా కేవలం కొంతమంది రాజకీయ నిరుద్యోగుల కోసం పెట్టినటువంటి కమిటీలే తప్పితే వేరే రకంగా కాదు. దీనివల్ల సామాన్యులకి, ముఖ్యంగా బీసీలకి ఏమాత్రం కూడా ఇది ఉపకారం లేనటువంటి పథకాలని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను. సోమవీర్రాజు గారు వచ్చిన తర్వాత, బీజేపీ అధ్యక్షుడిగా మన రాష్ట్ర అధ్యక్షుడు సోమవీర్రాజు గారు వచ్చిన తర్వాత ఒక రకంగా చెప్పాలంటే జనసేనకి కూడా ఒక ఉత్సాహం, జనసేన కార్యకర్తలు కూడా ఒక బీజేపీ కార్యకర్తలను జనసేన కార్యకర్తలు కూడా ఒక ఉత్సాహం వచ్చింది అంటారు. దాన్ని మీరు ఎంతవరకు సమర్థిస్తారు? సోమవీర్రాజు గారు వచ్చిన తర్వాత కొంత బీజేపీ ధోరణిలో కొంచెం వాళ్ళ పార్టీ మూమెంట్లో కొంచెం వాళ్ళ క్యాడర్లో కూడా ఉత్సాహం వచ్చినమాట వాస్తవం అయితే ఉండొచ్చు. కానీ సోమవీర్రాజు గారి వల్ల మా జనసేన పార్టీకి వచ్చింది అయితే ఏం కనపడదు. ఎందుకంటే మా జనసేన పార్టీ మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. మాకు పవన్ కళ్యాణ్ గారి వల్ల ఉత్తేజం వస్తుంది, ఉత్సాహం వస్తుంది, ఇంకోటి వస్తుంది. కానీ మాకు సోమవీర్రాజు గారి వల్ల మా జనసేన పార్టీకి అయితే ఏం రాదు. మా వలన మా కార్యకర్తలకి, మా నాయకులు, మా పవన్ కళ్యాణ్ గారి వలన మా కింద స్థాయి కార్యకర్తల నుంచి మా స్థాయి నాయకుల వరకు, పై స్థాయి నాయకుల వరకు కూడా ఉత్సాహం రావడానికి మా పవన్ కళ్యాణ్ గారు మాత్రం కారణం. గతంలో 2019 ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఒక బీజేపీని ప్లస్ జనసేనని కూడా ఒక కనబడకుండా ఒక తొంగలోకి తొక్కి 3వ ప్లేస్లోనే ఉంచాలన్న దృష్టిలో ఉంచారు. మిమ్మల్ని ఎప్పుడు కూడా జనసేనని కానీ ఇంకోదాన్ని కానీ ఎప్పుడు కూడా ఆయన పొగడ్త లాంటివి చేయలేదు. కనీసం సపోర్ట్ ఎక్కడైనా కనబడదు. మీరు సపోర్ట్ చేశారు తప్ప వాళ్ళు ఎప్పుడు మీకు సపోర్ట్ చేయలేదు. మీ నాయకుడు సపోర్ట్, మీ నాయకుడు కానీ మీకు కానీ. ఇవాళ బీజేపీ వచ్చిన తర్వాత అన్ని విధాలుగా కూడా మీ నాయకుడు కావచ్చు, మీ కార్యకర్తలు కావచ్చు, ఇంకోటి అవ్వచ్చు, మీకు ఫుల్ ఒక సపోర్ట్ లాంటిది ఉందని ఇంకా జనాలు మీరు ఎంత కాదన్నా సరే, ఇందాక మీరు ఎలా అన్నారు చూసారు, భీమవరంలో మేము డబ్బు పంచిపెట్టలేదు, లేదా సోమవీర్రాజు గారు వచ్చిన తర్వాత మాకు కార్యకర్తల ఉత్సాహం రాలేదు అనే మాట, ఈ 2 మాటలు కూడా నేను తప్పు అనుకుంటున్నాను. అంటే కార్యకర్తల ఉత్సాహం సోమవీర్రాజు గారు వచ్చిన ఉత్సాహం కాదండి, మా పవన్ కళ్యాణ్ గారి వల్ల మాకు ఎప్పుడు ఉత్సాహమే అంటున్నాను నేను. మీ పవన్ కళ్యాణ్ గారి వల్ల మీకు ఉత్సాహం ఉంది, ఓకే, అది కాదట్లేదు. రాజకీయంగా ఒక పార్టీని నడపడంలో పవన్ కళ్యాణ్ గారు వెనకబడ్డారని చెప్పుకోవాలి. దానికి కారణం కూడా మన ఉదాహరణగా కూడా జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీలు, మండల కమిటీలు, నియోజకవర్గ కమిటీలు ఈ రోజుకి కూడా లేకపోవడం కూడా దానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. రెండోది ఏంటంటే, నిన్నటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని లేకపోతే ఇంకొకరిని టార్గెట్ చేసిన తెలుగుదేశం ప్రభుత్వం ఇవాళ బీజేపీని మిమ్మల్ని టార్గెట్ చేస్తుంది. అంటే మిమ్మల్ని అనేటికి మీరు జనసేన పార్టీ. ఇవాళ మీరు పక్కోడు విమర్శించేంత స్థాయికి మీ పార్టీ వెళ్ళింది అంటే మీరు ఒక గొప్ప పార్టీ కలిగింది లెక్క. ఆ విధంగా ముందడుగు వేస్తున్నారు. అది బీజేపీ వాళ్ళు బీజేపీతోనే మీకు ఒక రకంగా చెప్పాలంటే మంచి రోజులు వస్తున్నాయి సోమవీర్రాజు వాళ్ళే అని కూడా ఒక జనాలు ఆపోహం. బీజేపీ పార్టీ అంటే ఇక్కడ కనిపించేది మనకి ప్రధాని మోడీ గారు తప్పితే అమిత్ షా గారు,
తప్పితే స్థానికంగా ఉన్న నాయకత్వం కాదండి. మా ఆలోచన సేపు కూడా మా కళ్యాణ్ గారు మోడీ గారి యొక్క ఆలోచనలు, మోడీ గారి యొక్క దేశం మీద ఆయనకున్నటువంటి ఒక ప్రేమ, దేశ భద్రత మీద ఆయనకున్నటువంటి ఒక తాపత్రయం, ఇవన్నీ చూసి ఈ దేశాన్ని బాగు చేయటానికి, ఈ ప్రజల యొక్క సంక్షేమం చూడటానికి మోడీ లాంటి నాయకుడు కావాలి అనేటువంటి ఒక ఆలోచనతోటి మేము వారితోటి కలిసి ప్రయాణం చేస్తున్నాం. 2019లో విడివిడిగా పోటీ చేశారు. 2000 అంటే ఈ రోజుకి మీరు చెప్పేది ఏంటంటే సోమవీర్రాజు గారు పార్టీ అధ్యక్షుడు అవ్వడం వల్ల మీకు పార్టీకి, జనసేన పార్టీకి లాభం అంటారా కాదంటారా? ఒరిగేది ఏం లేదని అంటలేదండి. మాకు ఆయన వల్ల వచ్చి అడ్వాంటేజ్ అంటే మీరు ఆయన వల్ల మాకు అడ్వాంటేజ్ వస్తుంది అన్నారు. మాకు సోమవీర్రాజు గారి వలన వచ్చే అది సోమవీర్రాజు గారి వలన అడ్వాంటేజ్ ఎవరికి రావాలంటే వాళ్ళు బీజేపీ నాయకులకి, బీజేపీ కార్యకర్తలకి, బీజేపీ కేడర్కి. ఆయన దానికి సంబంధించిన నాయకుడు. మా పార్టీకి మాకు నాయకుడు ఉన్నాడు, మాకు అధ్యక్షులు వారు ఉన్నారు. మాకున్న ఇన్స్పిరేషన్ అంతా కూడా మా అధ్యక్షుల వారే. అదే నేను చెప్తున్నా, సోమవీర్రాజు గారు ఇది వేరు, దట్ ఈస్ డిఫరెంట్. ఆయన ఆ పార్టీ వరకు సంబంధం. ఆయన వల్ల మేము ఇన్స్పైర్ అయ్యే పరిస్థితి లేదు, మా నాయకుడి వల్ల మేము ఇన్స్పైర్ అవుతాం. గతంలో కూడా మీరు 2010 కొంతమంది మిగతా వాళ్ళు కొంతమంది అధ్యక్షులుగా చేశారు. ఆ రోజు కూడా మీకు కనీసం ఎంత మాత్రం కూడా సపోర్ట్ లేదు కదా? అది నేను కరెక్ట్ కాదని నేను చెప్తాను. ఎందుకంటే కన్నా లక్ష్మీనారాయణ గారు ఉన్నప్పుడు కూడా ఇదే రకమైనటువంటి మిత్రత్వంతో మేము ఎదురుకెళ్ళాం. రెండు పార్టీలు కూడా. కన్నా లక్ష్మీనారాయణ గారు ఉన్నప్పుడు మేము ఆయన కూడా కలిసి పనిచేసాం. ఒక మంచి కోఆర్డినేషన్ ఉంటుంది కన్నా లక్ష్మీనారాయణ గారికి, కళ్యాణ్ గారికి, అలాగే సోమవీర్రాజు గారికి, కళ్యాణ్ గారికి కూడా ఒక మంచి అండర్స్టాండింగ్స్ ఉన్నాయి, మంచి కోఆర్డినేషన్ ఉంది. డెఫినెట్గా కన్నా లక్ష్మీనారాయణ గారి కంటే చాలా డైనమిక్ లీడర్ సోమవీర్రాజు గారు అంటంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. సోమవీర్రాజు గారు చాలా డైనమిక్ లీడర్. అది బీజేపీకి ఒక కమిటెడ్ లీడర్. ఆయన ఏమి ఆశించకపోయినా బీజేపీ కోసం ఆయన యొక్క టైంని కానీ, ఆయన యొక్క సిన్సియారిటీని కానీ, ఆయన జీవితాన్ని కూడా భాగంగా పెట్టిన వ్యక్తి సోమవీర్రాజు గారు. ఆయన కమిట్మెంట్లో కానీ మనం ఏమాత్రం కూడా వేరే ఆలోచన లేదు. ఖచ్చితంగా కన్నా లక్ష్మణ్ గారి కంటే కూడా బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే సోమవీర్రాజు గారి నుంచి వచ్చింది. దానివల్ల బీజేపీ కూడా ఎలా యాక్టివేట్ అయిందన్న మాత్రం వాస్తవం, దాంట్లో నో డౌట్. మీరు ప్రజారాజ్యం టైంలో రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పథకాలు వల్లే రాజశేఖర రెడ్డి గారికి నేను ఆకర్షితున్నాయి. దానివల్లే చిరంజీవి గారికి కూడా వ్యతిరేకంగా చేసి వైఎస్ఆర్ గారు చేయడం జరిగింది అంట. సంతోషం. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి? జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాల్లో సిన్సియారిటీ లేదనేది నా అభిప్రాయం అండి. రాజశేఖర రెడ్డి గారు వేరు, జగన్మోహన్ రెడ్డి గారు వేరండి. రాజశేఖర రెడ్డి గారు ఏం చేసినా దాంట్లో ఒక సిన్సియారిటీ కనిపించింది. పేద ప్రజలకు ఏదో చేయాలని ఒక ఆకాంక్ష అయితే మళ్ళీ ఎన్టీ రామారావు గారి తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఉండేదండి. ఈయన పూర్తిగా ప్యూర్లీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యాపారంలా దీన్ని చేస్తున్నారు తప్పితే సంక్షేమ పథకాల్లో కూడా ఒక వ్యాపార ధోరణి. వ్యాపారం అంటే ఇప్పుడు ఒక చేతితోటి ఇస్తూ రెండో చేతితోటి లాక్కోవటం అనే దాన్ని నేను వ్యాపారం అన్నానండి. ఇప్పుడు జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఆటో వాళ్ళకి ఏదో 15,000 10,000 అంత అమౌంట్ అకౌంట్స్లో వేస్తున్నాం, ఆటో ఉన్న ప్రతి వ్యక్తికి వేస్తున్నాం అన్నారు. వేస్తున్నారు. అదే సంక్షేమ పథకంలో అద్భుతంగా కనిపిస్తుంది, చేస్తున్నారు. పెనాల్టీల రూపంలో మళ్ళీ తిరిగి వాళ్ళ దగ్గర వసూలు చేస్తుంటే అమౌంట్ చూస్తుంటే ఈరోజు ఈ మధ్యకాలంలో కూడా దీనిని మళ్ళీ మార్పులు చేర్పులు చేసేది. ఈ పెనాల్టీస్లో కూడా మార్పులు చేర్పులు చేసేది. ఇంతకుముందు 100, 500, 1000 ఉండేది. ఈ మధ్య 10,000, 25,000, 50,000, 40,000 ఈ రకమైనటువంటి భరత్ అనే నేను సినిమా చూసి ఆ సినిమా ఇన్స్పిరేషన్గా ఈ పెనాల్టీలు వేసి ఈ ఆటో వాళ్ళు కానివ్వండి,
ట్రాక్టర్స్ వాళ్ళని కానివ్వండి, సామాన్య ప్రజల యొక్క నడ్డి దారుణంగా విరగొడుతున్నారన్న దాంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు. అక్రమ తొలగాలంటే ఒక లారీకి వచ్చి ఒక ఇన్ని టన్నుల కెపాసిటీ ఉంటుంది. అన్ని టన్నుల వరకు కూడా వాళ్ళు లోడ్ ఎత్తుకోవచ్చు. దాని గురించి డబల్ లోడ్ వేసుకుని ఒకటి తెలంగాణ నుంచి ఆంధ్రాకి మధ్య రాకూడదు, తరలించుకోవడం. ఈరోజు ఆ అక్రమ మద్యం తరలించి లేకపోతే రేషన్ బియ్యాన్ని రైస్ మిల్లులకి తరలించడం. రేషన్ బియ్యం తగ్గించి ఒకసారి నమ్మకం. అదే ఇప్పుడు పాలకొల నుంచి భీమవరం వెళ్ళాలి, రేషన్ బియ్యం ఒక లారీ ఒక లోడ్తో వెళ్ళాలనుకోండి 5,000 10,000 కిరాయి. ఒక రేషన్ బియ్యం తీసుకెళ్ళినప్పుడు ఎంత అవుతుంది? 50,000 తీసుకుంటారు. డిస్టెన్స్ దగ్గరే. మామూలుగా వాళ్ళకి 5,000 10,000. ఇక్కడ ఏమవుతుంది? 10 రెట్లు 5 రెట్లు ఎక్స్ట్రా తీసుకుంటారు. ప్లస్ అలాగే మధ్య కూడా అది తరలించేప్పుడు దానికి ఎక్స్ట్రా తీసుకుంటున్నారు. అలాగా ఈ పెనాల్టీలు వేయడం వల్ల వీటిని అరికట్టచ్చు. ప్లస్ చిన్నపిల్లలు ఉంటారు, మా పిల్లలు మీ పిల్లలు చిన్నపిల్లలు ఉంటారు. చిన్నపిల్లలకి బండి రాగానే డాడీ బండి రాగానే ముందు వేసిపోతున్నారు. వాటి వల్ల కూడా ఈ యాక్సిడెంట్లు అవుతుంది. వాటిని కూడా నివారించవచ్చు కదండి. ఓకే, మీరు అన్నది అక్షరాల వాస్తవమే. ఈ యాక్సిడెంట్స్ అవ్వటానికి కానీ కేవలం ర్యాష్ డ్రైవింగ్ ఒక్కటే కారణం కాదండి. ఈ రోడ్స్ కూడా కరెక్ట్గా లేకపోవడం వల్ల కూడా ఈరోజు నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ అవుతున్న మాట వాస్తవమా కాదా మీరు చెప్పండి. ఏమిటంటే ఈ రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో మన ఉద్యోగస్తులకు పోయే జీతాలు కంపల్సరీ పే చేయాలి. వాటిని పే చేయగా మిగిలినటువంటి నికర ఆదాయంలో సంక్షేమానికి కొంత, అభివృద్ధికి కొంత ఖచ్చితంగా ఖర్చు పెట్టాల్సిందే తప్ప కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే కంటిన్యూ చేసి పూర్తిగా అభివృద్ధిని నిర్లక్ష్యం చేయడం అనేది అది కరెక్ట్ కాదు. అటువంటి అభివృద్ధి విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం చూపిస్తున్న విషయాలు ఏంటంటే ఫస్ట్ రోడ్స్. ఈ రోజుల్లో ఒక ఏ రాష్ట్రం ప్రగతి విషయంలో వెళ్ళాలంటే ఫస్ట్ ముందు ఉండవలసింది రోడ్స్ కరెక్ట్గా ఉన్నట్లయితే అది రాష్ట్రానికి అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ రోడ్లు పాడైపోవటానికి ఏదో ఒక పార్టీని మనం ఒక ప్రభుత్వాన్నో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో రెండూ కంపేర్ చేసుకుంటే అంటే మేము జనసేన పార్టీ తరఫున ఏ ఒక్కరికి సపోర్టు కాదు, ఏ ఒక్కరికి వ్యతిరేకం కాదు. ముందు ఫస్ట్గా మీరు అది గ్రహించాలి. మంచి ఉంటే జనసేన పార్టీ తరఫున మేము తప్పనిసరిగా మేము సపోర్ట్ ఇస్తాం. అలాగే అది ఏ పార్టీ అయినా కూడా తప్పు ఉంటే తప్పు అని ఖండిస్తాం. ఏమండి ఆ రీత్యా చెప్పుకోవాలంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో కానీ గతంలో చేసిన ఇదే మన జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో కానీ అన్నీ కూడా సమతుల్యం ఉండేది. సంక్షేమ పథకాలకు ఏ రకంగా అయితే ఖర్చు పెట్టేవారో అలాగే అభివృద్ధిని కూడా ఏ రోజు కూడా విస్మరించేవారు కాదు. అసలు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాత్రం మీరు చెప్పండి, పలానా రోడ్డు బాగుంది, మీరు పలానా హైవే బాగుంది, స్టేట్ హైవే బాగుంది అని చెప్పండి. ఈవెన్ నేను చెప్తున్నా బీజేపీ ప్రభుత్వంలో కూడా ఈ నేషనల్ హైవేస్లో కూడా స్టిల్ ఈరోజు అది కూడా ఉంది వాస్తవం. కానీ పూర్తిగా 95% రోడ్స్ పూర్తిగా సమూలంగా పాడైపోయిన విషయం అయితే ఒక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉంది. ఎందుకంటే సంక్షేమానికి పూర్తిగా ఉన్న డబ్బంతా కూడా సంక్షేమానికే తరలించే పరిస్థితిలో అసలు అభివృద్ధికి కనీసం రూపాయి కూడా కేటాయింపులు అంటే కేటాయించవచ్చేమో, కానీ ఆ కేటాయింపుల నుంచి కూడా మళ్ళీ డైవర్ట్ అయిపోయి డిఫరెంట్ పథకాల కోసం ఇచ్చిన అలాట్మెంట్లు కూడా పూర్తిగా సంక్షేమానికే ఖర్చు పెట్టేసేసి రాష్ట్రాన్ని అభివృద్ధి నిరోధకమైనటువంటి రాష్ట్రంగా ఉంచింది మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. కాస్త మీరు ఏ స్టేట్ హైవే అయినా చూడండి, లేకపోతే రిమోట్ విలేజెస్లోకి వెళ్ళండి. మీరు ఈవెన్ భీమవరం పాలకొల్లు రావాలంటే గతంలో 30 మినిట్స్ నుంచి 45 మినిట్స్ పట్టేది. ఈరోజు గంటన్నర టైం లేకుండా భీమవరం నుంచి పాలకొల్లు రాలేము. మీకు ఒక మార్చేరు నుంచి పెనుగొండ వరకు వెళ్ళాలంటే ఒక 30 మినిట్స్ పడుతుంది, వితిన్ 3 కిలోమీటర్స్లో. అంత దారుణమైన పరిస్థితిలో రోడ్స్ ఉన్నాయండి. వాస్తవం కాదా అని అడుగుతున్నాం. మా తాతయ్య గారు అవ్వచ్చు, మా తండ్రి గారు అవ్వచ్చు, కొన్ని కోట్ల రూపాయలు ఆస్తి ఇచ్చాను. నేను ఈరోజు మీ దగ్గరికి
ఒక బైక్ వేసుకున్నాను, అయితే కారు వేసుకొస్తాను, లేకపోతే హెలికాప్టర్నే వేసుకొస్తాను. ఆ రోజు మా తండ్రి గారు నాకు ఆస్తి ఇవ్వలేదు కాబట్టి నేను ఇవాళ సైకిల్ మీద అయినా సరే, మోటార్ సైకిల్ మీద అయినా సరే తిరగాలి. అంటే ఇవాళ రోజున మీరు అర్థం చేసుకోవాలని నేను చెప్పే పాయింట్, రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి బాగోలేదు, బాగోకుండా గత ప్రభుత్వాలకు ఈయనకి అప్పు చెప్పినాయి. ఇక అప్పు చెప్పడం వల్ల ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది. గత 2 సంవత్సరాల క్రితం రోడ్డు వేసి ఉంటే ఇవాళ రోడ్డు గోతులు పడిపోవు కదా. ఓకే, ఏంటి ఒకసారి అన్నమాట, గత 2 సంవత్సరాల క్రితం రోడ్లు బాగు చేసింది, రోడ్లు వేసి ఉంటే ఇవాళ ఈ గోతులు పడవు, ఈ రోడ్లు ఇబ్బంది ఉండదు. రాజశేఖర్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి తీసుకోండి. ఈయన గవర్నమెంట్ వచ్చినప్పుడు ఎలక్షన్ అయిన ఎంతకాలానికి COVID-19 వచ్చిందండి? సుమారు ఒక 6 నెలలు, సుమారు సంవత్సరం లోపు అండి. 6 నెలలు దాటి సంవత్సరం 8 నెలలు సంవత్సరంలో వచ్చేది. ఈయన గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత ఒక సంవత్సరంలో మన బడ్జెట్ ఎంతో కూడా మీకు తెలుసు. అవునండి, రాజకీయ బడ్జెట్ కూడా మీకు ఎంత మైనస్లో ఉందో కూడా తెలుసు మీకు. అప్పుడు 2 లక్షల కోట్లు ప్లస్ కాసేపు పక్కన పెట్టి, ఇప్పుడు మైనస్ కాసేపు ప్లస్ పక్కన పెట్టినా సరే ఈయన ఎక్కిన తర్వాత సంవత్సరం తిరగకుండా COVID-19 కరోనా విపత్కర పరిస్థితులు వచ్చేసింది. దాని నుంచి గట్టెక్కడం కోసమే, అంటే వచ్చే ఆదాయం కూడా తగ్గిపోయింది, పైనుంచి కేంద్ర ఆదాయం లేదు, రాష్ట్ర ఆదాయం లేదు. దీని మీద ఆయన రోడ్లు ఏంటి, ఇంకోటి ఏంటంటే ఆయన ఎక్కడ చేస్తాడు? ఓకే, మీరు విమర్శించేది కూడా ప్రత్యేకంగా వైసీపీనే విమర్శిస్తున్నారు. అండి గత ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో, అంటే తెలుగుదేశం ఉండొచ్చు, లేకపోతే వైసీపీ ఉండొచ్చు, జనసేన ఉండొచ్చు అండి. రేపొద్దున మీరు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రోడ్లు వేయలేదు, రేపొద్దున మీ గవర్నమెంట్ వస్తుంది. అప్పుడు గవర్నమెంట్ అయినా మీ పనులు తిట్టుకుంటే లాభమే ఉందండి. గత ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో, పాలక వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు సక్రమంగా రోడ్లు నిర్మించుంటే ఈ రోజున పాడవకుండా ఉంటాయి. ఓకే, దానికి నాకు సమాధానం కావాలి. దానికి మీ క్లారిఫికేషన్ అంటే, ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వానికి కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి కానీ మేము సమానంగానే చూస్తున్నాం అనే విషయం మీకు ఇందాకనే క్లారిఫికేషన్. జనసేన దేనికి సమదూరంలో ఉన్నంతగా సమదూరంలో ఉండే మాట్లాడుతున్నాం. తెలుగుదేశాన్ని సమర్థించవలసిన అవసరం కానీ దీన్ని వ్యతిరేకించవలసిన అనవసరంగా దీన్ని జనసేన మన వైఎస్ఆర్సీపీని వ్యతిరేకించవలసిన అవసరం కానీ జనసేన పార్టీకి లేదు. ఫస్ట్ ఏది మంచి చేసినా దాన్ని సమర్థిస్తాం, ఏది చెడ్డ చేసినా దాన్ని వ్యతిరేకిస్తాం. అది జనసేన పార్టీ ప్రశ్నిస్తాం, దాంట్లో డౌట్ లేదు. మీకు ఒక ఇంటి పెద్దగా పెత్తనం ఇచ్చినప్పుడు మీ ఆదాయం ఎంత ఉంది, అసలు ఆదాయం ఎంత ఉంది, మన ఇంటి పెద్దగా నేను ఎంత సంపాదిస్తున్నాను, ఇంకా సంపాదన పెంచుకునే మార్గాలు ఏదైనా ఉన్నాయా, గతంలో చేసిన ఇంటి పెద్ద నాకంటా ముందు పెత్తనం చేసినటువంటి పెద్ద చేసిన అప్పుల్ని ఏ రకంగా తీర్చాలి, ఈ రకమైనటువంటి అవగాహన లేకుండా ఈ రాష్ట్ర యొక్క ముఖ్యమంత్రి పదవి మీరు చేపట్టే నాటికే, మీరు పాదయాత్ర చేసే నాటికే మీకు సంపూర్ణమైన అవగాహన ఉందని మేము అనుకుంటున్నాం. మేము అభిప్రాయపడుతున్నాం. ప్రజలు అభిప్రాయపడ్డాం. మీకు ఒక నిర్దిష్టమైనటువంటి అభిప్రాయం ఉన్నప్పుడు, నిర్దిష్టమైనటువంటి ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉన్నప్పుడు, ఈ రాష్ట్ర యొక్క ఖజానా గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు, మీరు నవరత్నాలనో ఇంకోటనో సాధ్యం కానివి, రాష్ట్రం యొక్క ఖజానా ఏ రకంగా అయితే ఆదాయాన్ని సమకూర్చే ఈ మద్యం విషయంలో కానీ ఇంకోటి కానీ అనేక విషయాల్లో మీరు కేవలం మీ ఓట్ బ్యాంకు కోసం మాత్రమే మీరు మేనిఫెస్టో తయారు చేసుకుని అమలు సాధ్యం కాని అనేక విషయాలు నవరత్నాల్లో పెట్టి వాటిని అమలు చేయటం కోసం మీరు రాష్ట్ర ఖజానాకి మించి, ఆదాయాన్ని మించి ఇవాళ మీ యొక్క ఆలోచనలు ఉన్నాయి, మీ యొక్క ప్రణాళికలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో అమరావతినే పూర్తిగా డెవలప్ చేసుకోవాలని ఈ పరిస్థితిలో, ఈ రాష్ట్ర యొక్క ఆర్థిక పరిస్థితిలో ఇప్పుడు 3 రాజధానులు అని చెప్పేసి లేనిపోని ఖర్చుల మీద పెట్టుకుని కేవలం ఒక వ్యక్తిగత దీనికోసం మన ఈగో సాటిస్ఫై చేసుకోవడం కోసం అవతల వ్యక్తి ఇది ఒక కులం మీద వ్యతిరేక భావంతో 3 రాజధానులను ప్రవేశపెట్టి ఇటువంటి లేనిపోని ఆలోచనలతో ముందు ఒక సరైన ప్రణాళిక లేకుండా, సరైనటువంటి సమర్థులైన నాయకత్వం మీ దగ్గర ఉంది. మీరు వయసులో చిన్నవారైనా మీకు మంచి ఆలోచనలు ఉన్నాయి, నిర్దిష్టమైనటువంటి
ప్రణాళిక ఉన్నటువంటి ఎంతోమంది సమర్థులైన నాయకులు మీ పార్టీలో మంత్రులుగా ఉన్నారు. అటువంటి వ్యక్తుల్ని యొక్క సలహాలతోటి ఒక మంచి ప్రణాళికాబద్ధంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళవలసిన మీరు ఈరోజు ఇంకా గతంలో తెలుగుదేశం ప్రభుత్వం చేసినటువంటి 2,50,000 కోట్లు అప్పుని ఇంకా పెంచుకుంటూ పోతూ సుమారు మీరు వచ్చిన తర్వాత ఇంచుమించు 70,000 కోట్లు మొత్తం సుమారు ఎన్ని లక్షలు కానీ 8 లక్షల కోట్లు కానీ 8,000 కోట్లు కానీ ఇంకా అప్పు తీసుకొచ్చేసారు. కానీ ఇవాళ రాష్ట్రానికి కొత్తగా అప్పు పుట్టే పరిస్థితి లేదు, ఆదాయాన్ని పెంచుకునే మార్గాలు లేవు, ఇండస్ట్రీస్ని తెచ్చుకునే అవకాశం లేదు, ఇండస్ట్రీని తెచ్చుకునే ప్రయత్నం కూడా మీరు చేయట్లా. మీ వైఎస్ఆర్సీపీ వాళ్ళ నాయకులు మీ కార్యకర్తలు చాలా చోట్ల మీ వాళ్ళు చేసే దౌర్జన్యాలకి ఇవాళ ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి పెట్టుబడుల కోసం వచ్చే అనేక మంది పారిశ్రామికవేత్తలు మరి మీ పాలసీస్ ముందుకు రావట్లేదంటే అది ఆశ్చర్యంగా లేదు. కేవలం మీ యొక్క వైఎస్ఆర్సీపీ విధానాల వల్ల వెనక్కి వెళ్ళిపోయిన ఎన్నో పరిశ్రమలు మీకు కనిపించట్లేదా? ఈ పరిస్థితుల్లో మీరు ఇంకా డెవలప్ చేయాలి, ఈ రోడ్లు ఇవన్నీ బాగు చేయాలి, అనేక అభివృద్ధి కార్యక్రమం చేయాలంటే ముందుగా లేని అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకొని ఆడంబరాలకు పోకుండా మీ యొక్క మంత్రుల సలహాలతోటి మీ యొక్క సలహాదారుల మంచి సలహాలతోటి ఒక ప్రజాస్వామ్యబద్ధంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాం, ఆర్థిక పరంగా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేసి కనీసం రాబోయే మూడు సంవత్సరాలను కూడా మీరు ఈ నవరత్నాల్లో ప్రవేశపెట్టిన అన్ని సంక్షేమ కార్యక్రమాలను కూడా మేము కూడా హర్షిస్తున్నాం. ఇటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా ఈ రాష్ట్రంలో అందరికీ అందాలి. కానీ ఈ సంక్షేమ పథకాల వల్ల ప్రజల్ని సోమరపోతులుగా తయారు చేసే కార్యక్రమం మాత్రం తప్పు అని చెప్పేసి మేము అభిప్రాయపడుతున్నాం. మనకి పూర్వం నుంచి ఒక సాంతం ఉంది, కడుపుకి ఒంటికి ఇచ్చిన గుడ్డ ఉండడానికి ఇచ్చిన కడుపు చిన్న ఒక ముద్ద సరిపోతుందంట. ఇవాళ మీరు ఇందాక అంటారు 10,000 రూపాయలు తోపుడు బండిలో కానీ వృత్తి విద్య ఏదైతే ఉందో వృత్తి విద్యల మీద ఆధారపడి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది, ఇస్తున్నారు. అలాగే నిరుపేదలైన అర్హులైన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు కట్టి ఇవ్వడం జరుగుతుంది, ఇస్తున్నారు. మూడోది తిండి. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా, అంటే సోమరిపోతులకి తయారు చేస్తున్నారు. ఇప్పుడు 2 పూట్ల ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి కేంద్ర ప్రభుత్వం ఒకసారి కూడా బియ్యం వేస్తుంది. అంటే మీరు ఈ బియ్యం ఇవ్వడము ఈ సంక్షేమ పథకాల వల్ల సోమరిపోతుల కింద జనాలు తయారవుతున్నారు అనుకుంటున్నారు? నా ఉద్దేశం అది కాదండి. మీరన్నా చూసారా, అర్హులైనటువంటి పేదవాళ్ళు ఆ అర్హతకి ఒక లిమిట్, ఒక ఇది లేకపోతే ప్రతివాడిని అర్హుల కింద డిక్లేర్ చేస్తాం. ఒక్క నిమిషం, ఇప్పుడు అర్హత అంటే ఏంటంటే మనం కష్టపడలేని పరిస్థితి ఉంటే ఒక 60 సంవత్సరాల వృద్ధులు ఉన్నారు, లేకపోతే ఒక భర్త పోయినటువంటి విధవావులు ఉన్నారు, లేకపోతే మానసిక వికలాంగులు ఉన్నారు, లేకపోతే శారీరకంగా వికలాంగులు ఉన్నారు. వాళ్ళు ఏం కష్టం చేసుకుని ఏ పని చేసుకోలేరు. వాళ్ళకి ఎంతనా పెట్టండి, ఎంతనా పని మనం ప్రభుత్వం నుంచి చేయకపోతే వారు ఏ రకంగా బతుకుతారు? ఖచ్చితంగా అటువంటి వారిని ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వాల మీద ఉంది. అలాగని చెప్పేసి అలాగే పేదవాళ్ళు అయినటువంటి మీరన్నట్టుగా చిరు వ్యాపారులు, తోపుడు వాళ్ళు అట్లా వాళ్ళు వ్యాపారం చేసుకుని వాళ్ళు సంపాదించుకోవడానికి తగినటువంటి అవకాశం మీరు కల్పించండి. తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వండి, వాళ్ళని ఎంకరేజ్ చేయండి. అంతేకాని పూర్తిగా ఫ్రీగా మీరు 15,000 ఇస్తాం, పూర్తిగా ఫ్రీగా 25,000 ఇస్తామంటే వాడు సంపాదించుకునే ఆలోచన నుంచి మానేసుకుని ఈ ఇచ్చిన 25,000 ఇచ్చిన 10,000 ఖాళీగా కూర్చొని తినడానికి అలవాటు పడితే రేపొద్దున ఈ ప్రభుత్వం నుంచి ఇటువంటి గ్రాంట్స్ మళ్ళీ ఏదన్నా వచ్చే రేపు రాబోయే రోజుల్లో ఏదన్నా ఇంకో ప్రభుత్వం వచ్చి వీటిని ఆపేస్తే వాడు బతుకు తెరు ఏ రకంగా అలవాటు తప్పిపోయి కష్టపడి అలవాటు తప్పిపోయిన వ్యక్తి భవిష్యత్తు ఏ రకంగా బతకగలడని చెప్పి మేము బ్రతికే అవకాశం కల్పించండి. బతకగలిగే అవకాశం వాడికి ఏ రకంగా అంటే ఒక ట్రైనింగ్ ఇవ్వటం, వొకేషనల్ కోర్సెస్లో ట్రైనింగ్ ఇవ్వటం ద్వారా, అలాగే ఆడవాళ్ళకి
మంచి మంచి శిక్షణలు ఇచ్చి వాళ్ళకి లోన్లు ఇచ్చి అయితే అనేక పథకాలు ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ పథకాలని, రాష్ట్ర ప్రభుత్వం పథకాలని. ఇటువంటి ప్రభుత్వాల ద్వారా వాళ్ళు ఇంకా ఎంకరేజ్ చేయండి. అవసరమైతే ఈ పావలా వడ్డీ కూడా తీసేసి జీరో ఇంట్రెస్ట్ కార్యక్రమాలు చేయండి, అటువంటి ఎంకరేజ్ చేయండి. ఆడవాళ్ళని ఎంకరేజ్ చేస్తే వాళ్ళ కుటుంబాలను పెంచి పోషించుకుని ఒక సమర్థవంతమైన ఇదిగా తయారవుతారు. తెలుగుదేశం గవర్నమెంట్ 10,000 ఇస్తుంది, అవును, దాన్ని తప్పు పట్టట్లేదు. లేబర్కి ఇచ్చిన డబ్బులు ఇప్పుడు వాళ్ళు మార్కెట్లో డైలీ ఇండస్ట్రీ తెచ్చుకోవాలి, రోజువారీ వడ్డీ లేదా టెండర్ రూపంలో వాళ్ళకి ఇవ్వమని కదండి అంటే వాళ్ళకి ఇవ్వమని కదా నేను చెప్తుంటే వాళ్ళకి 10,000 ఆటో వాళ్ళే ఉన్నారండి. ఆటోలో కొన్ని రోజులు కిరాయిలు లేక, ఒక రోజు కిరాయి లేక పస్తులు ఉన్న రోజులు చాలా ఉన్నాయి. అదేంటి అటువంటి సందర్భాల్లో ఇవ్వండి, అంతేగాని సందర్భం ఈ రోజు ఈ సందర్భం ఉందని అప్పటికప్పుడు పాస్ చేయలేదు కదండి. దీనివల్ల ఇది సిస్టమ్ కరెక్ట్ అని మీరు అభిప్రాయపడుతున్నారా? అంటే ఉట్టిన అదే ఎలక్షన్ టైంలో 10,000 ఇస్తే తప్పులేదు, ఈ టైంలో 10,000 ఇస్తే తప్పు అని నేను ఇందాకే చెప్పాను. తెలుగుదేశం వాళ్ళు ఇచ్చిన ఏదైనా సమర్థించడం ఇంతవరకు జరిగిందా? తెలుగుదేశం విమర్శించలేదు కూడా. అసలు అది కాదండి, ఇప్పుడు ఏ విమర్శించినా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం చేసి దాన్ని విమర్శిస్తాం తప్పితే ఎప్పుడో వెళ్ళిపోయిన రాజశేఖర రెడ్డి గారినో ఎప్పుడో వెళ్ళిపోయిన చంద్రబాబునో ఏం విమర్శిస్తాం? ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా నేను ఓపెన్ అలాగనుకుంటే ఖచ్చితంగా చెప్తున్నాను. నేను చంద్రబాబు నాయుడు ఎలక్షన్ ముందు ఓటు కోసం 10,000 రూపాయలు మహిళల ఖాతాలో పసుపు కుంకుమ ఇవ్వడం అనేది కూడా ఖచ్చితంగా తప్పేది. దానివల్ల కూడా అతనికి ఏం లబ్ధి రాలే. ఒక్క ఓటు వేశారు ఆడవాళ్ళు, మరి జగన్మోహన్ రెడ్డి గారికి వేశారు. తప్పని కాదండి, ఇటువంటి పథకాల వల్ల ఓట్లు రావంటున్నానండి. ఇటువంటి పథకాల వల్ల ఓట్లు రావు. అంటే కేవలం ఈ పథకాల వల్ల మాత్రమే ఓట్లు రావండి. ఎలక్షన్ 2 నెలలు 3 నెలల సమయంలో పథకం అప్పటికప్పుడు ప్రవేశపెట్టింది లేదు. రాబోయే 5 సంవత్సరాల తర్వాత వచ్చే ఎలక్షన్ కోసం ఇవాళ పథకాలు ప్రవేశపెట్టారు. ప్రజా సంక్షేమం కోరే జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ప్రవేశపెడుతున్నారు. సరే, ఇప్పుడు ఆయన ప్రవేశపెట్టిన పథకాలని ఇవ్వద్దు అంటలేదు, చేయొద్దు అంటే దాంట్లో నిజమైన లబ్ధిదారులు ఉంటే చేయమని అంటున్నామండి. ఒక విషయం చెప్తున్నా, గత ప్రభుత్వం ఏదో చేసింది దాన్ని మనం తొక్కుపెట్టాలనే విధానం కూడా మీరు ఒకసారి ఆలోచించండి. ఏంటంటే గత తెలుగుదేశం ప్రభుత్వ టైంలో బీజేపీ ప్రభుత్వం కూడా 2004లో ప్రధానమంత్రిగా మోడీ గారు వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం కొంత షేర్ వేసుకుని హౌసింగ్ స్కీమ్ పెట్టారండి. ఈ పాలకుల్లోనే సుమారు 7,000 గృహాలు ఇక్కడ. ఇది గతంలో రాజశేఖర రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉండగా, మా నాన్నగారు ఎంపీగా ఉండగా 70 ఎకరాలు ఇక్కడ ఎక్వైర్ చేసిన దాంట్లో కట్టారు. ఇటువంటి భీమవరంలో ఉంది, తాడేపల్లిగూడెంలో ఉంది, అన్ని చోట్ల ఏలూరులో ఉంది, అన్ని చోట్ల ఉంది ఈ హౌసింగ్ అండి. అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో కట్టింది ఆ రోజులో ₹1,00,000 దగ్గర నుంచి 50,000 దగ్గర నుంచి ₹2,00,000. నాకు అది పూర్తిగా క్లియర్గా తెలియదు, కానీ కొంత అమౌంట్ సింగిల్ బెడ్రూమ్కి ఎంత, డబుల్ బెడ్రూమ్కి ఎంత అని చెప్పి వాళ్ళు లబ్ధిదారుల దగ్గర నుంచి డీడీలు తీసుకుని వాళ్ళు బుకింగ్స్ చేశారు. మీరు అన్నట్టుగానే నిజమైన పేదలు వీళ్ళందరూ కూడా. వీళ్ళు వాళ్ళ స్తోమతను మించి బయట ₹3 వడ్డీ దగ్గర నుంచి ₹5 వడ్డీల వరకు ఎక్కడ అందితే అంత ఉందా డబ్బులు కట్టాలి కాబట్టి ప్రభుత్వానికి కట్టి వీళ్ళకి బుక్ చేసుకున్నారు. హౌసెస్ అన్నీ కంప్లీట్ అయినాయి. కానీ ఇంతవరకు గృహప్రవేశాలు చేసి వాళ్ళకి లబ్ధిదారులకి ఎందుకు హ్యాండ్ ఓవర్ చేయలేదు? దానికి మీరు చెప్పిన కారణం ఏమిటి? ఏ కారణం వల్ల ఇంతవరకు అప్పుడే మీరు వచ్చి సంవత్సరన్నర అయింది, సంవత్సరన్నర క్రితమే ఇవన్నీ కూడా లబ్ధిదారులకి హ్యాండ్ ఓవర్ చేయవలసిన గృహాలు ఇంతవరకు ఎందుకు హ్యాండ్ ఓవర్ చేయలేకపోతున్నారు? ఈ వాళ్ళు లబ్ధిదారులు ₹1,00,000 కానీ ₹2,00,000 కానీ బయట వడ్డీలు తీసుకురావడం వల్ల నెల 3,000 నుంచి ₹5,000 వరకు ₹6,000 వరకు వాళ్ళ వడ్డీ రూపంలో వాళ్ళు తిరిగి తెచ్చిన చోట చెల్లించవలసి వస్తుంది. అలాగే వాళ్ళు ఉంటున్న ఇంటికి అద్దె కట్టవలసి వస్తుంది. 1,000 నుంచి 2,000 500 అంతా కట్టుకోవాల్సి వస్తుంది. ఈ పరిస్థితిలో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసినట్లయితే వాళ్ళందరూ కూడా హ్యాపీగా వాళ్ళు గృహప్రవేశం చేసిన వాళ్ళకి అలాట్ చేసిన హౌసెస్లో ఉంటారు కదా, ఎందుకు హ్యాండ్ ఓవర్ చేయట్లేదు? ఇప్పుడు ఆ గృహాలన్నీ కూడా ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చి సంవత్సరంలో ఒక సంవత్సరం COVID-19 గురించి సరిపోయింది. ప్లస్ మొదటి 3 నెలలు కూడా పరిపాలన ఎలా గాలిలో పెట్టుకోవాలి అనేది సరిపోతుంది. ఈ గృహాలన్నీ కూడా మీరు చెప్పిన గృహాలన్నీ కూడా
తెలుగుదేశం ప్రభుత్వం టైంలోనే నిర్మాణం జరిగింది. అవునండి. నిర్మాణం జరిగింది, ప్రజల దగ్గర నుంచి తెలుగుదేశం టైంలోనే డబ్బులు తీసుకున్నారు. అవునండి, గవర్నమెంట్ ఆ రోజు కనీసం తెలుగుదేశం గవర్నమెంట్ గృహాలు అప్పచెప్పలేదు లబ్ధిదారులకి, కనీసం ఆ డాక్యుమెంట్లు కూడా ఇవ్వలేదు. అది తెలుగుదేశం తప్పంటారా, వైసీపీ తప్పంటారా? అప్పుడు వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత ఇక్కడ చేసింది ఏముందండి? ఇప్పుడు దాన్ని గట్టిగా ఏం కట్టలేదు, ఏం చేయలేదు. అదే నేను చెప్తున్నాదండి, పరిపూర్ణంగా సంపూర్ణంగా కన్స్ట్రక్షన్ అంతా కంప్లీట్ అయ్యి రెడీ టు ఆక్యుపెన్సీ ఉన్న గృహాలని ఎందుకు ఈ సంవత్సరం నుంచి ఎందుకు వాళ్ళకి అందజేయలేకపోతున్నారు? తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో గవర్నమెంట్కి డబ్బు కట్టించుకున్నారండి లబ్ధిదారులు. హౌసెస్ కన్స్ట్రక్షన్స్ అయిపోయినాయి. శాస్త్రోక్తంగా ప్రభుత్వం వారు గృహప్రవేశ కార్యక్రమాన్ని అట్టహాసంగా జరుపుకున్నారు. తర్వాత ఎలక్షన్స్ వచ్చినాయి. ఎలక్షన్స్ టైంలో ఎలక్షన్ కోడ్ ఎప్పుడైతే ఉందో ఆ టైంలో చేసుకోవడానికి ఎలక్షన్ కోడ్ ఒప్పుకోదు కాబట్టి అది అయిపోయిన తర్వాత ఒక తెలుగుదేశం వస్తే తెలుగుదేశం వాళ్ళు ఇచ్చుకోవాలి, వైఎస్ఆర్సీపీ వాళ్ళు వస్తే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇచ్చుకోవాలి. తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చింది. ఎందుకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈరోజు వాళ్ళకి ఎందుకు హ్యాండ్ ఓవర్ చేయట్లేదు? దీనికి ఇప్పుడు కోవిడ్ అంటున్నారు, ప్రతి దానికి కోవిడ్ తప్పితే అది ఒక వంకలా దొరికింది తప్పితే ఏంటి ఈ కోవిడ్ గురించి? ఈ సంవత్సరం నుంచి ఏ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ఆగింది? అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నారు కదా, అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు చేస్తున్నారు. అసలు అత్యవసరం కానీ రాజధాని తరలింపు కార్యక్రమాలు కూడా అత్యవసరంగా చేపట్టినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అవసరమైనటువంటి గృహాలను ఎందుకు ఇవ్వట్లేదు? అది అత్యవసర పరిస్థితి, అత్యవసరమైన కాదా అని మేము జనసేన పార్టీ ప్రశ్నిస్తున్నాం. ఇది ఇమీడియట్గా లబ్ధిదారులకు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది.